నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. గ్రూప్ 1లో 435 ర్యాంక్ సాధించిన వ్యక్తి ఈరోజు మన గెస్ట్. పేరు వి శ్రేయాంత్, ర్యాంక్ హోల్డర్, ఎంపీడీఓ, మెదక్ జిల్లా. వరంగల్ టు మెదక్ వయా హైదరాబాద్, మధ్యలో బెంగళూరు కూడా వెళ్ళినట్టున్నారు. ఈ జర్నీ చెప్పండి. యాక్చువల్ ప్రాపర్ వరంగల్, మేము పుట్టింది పెరిగింది అంతా కూడా వరంగల్, పోరాటాల గడ్డ. అప్పుడు ఆ టైంలోనే నాకు సివిల్ సర్వీసెస్ ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టు ఉండే. కాకపోతే అప్పుడు ఉన్న ఐటీ బూము చూసి అందరూ ఈ కామర్స్, అప్పుడు డెవలప్మెంట్ ఆఫ్ ఈ కామర్స్ ఎట్లా అవుతుంది మనకు. సివిల్స్ అనేది లాంగ్ ప్రాసెస్ అంటే వెరీ లాంగ్. ప్లాన్ బి పెట్టుకుని వెళ్ళారా, లేదు గాల్లో దీపంలో వెళ్ళారా, లేదు ఖచ్చితంగా సాధిస్తానని నమ్మకంతో వెళ్ళారా? నేను ప్లాన్ బితోనే తెలియలేదు. సివిల్ సర్వీస్ సాధించాలి తప్పకుండా, కిందైనా మీదైనా అనే కమిట్మెంట్తోనే వచ్చిన కాబట్టి వెరీ కమిటెడ్గా ఇయర్ ఆన్ ఇయర్ ఫెయిల్యూర్స్ వచ్చినా, లేకపోతే గ్రూప్ 1 రాసి 3 years నుంచి అది సివిల్ సర్వీస్ ఒకవేళ రాలేదు, గ్రూప్ 1 సర్వీస్ రాలేదు అనుకున్నా కూడా బాధపడొద్దని ముందే అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక 25 ఏళ్ళ యువకుని గురించి ఎవరైనా సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ వల్ల ఇట్ ఆస్క్ యూ టు నో ఆల్ ఆఫ్ ఇట్. ప్రతి సబ్జెక్ట్లో మీకు ఒక ఇన్డెప్త్ నాలెడ్జ్ ఇస్తుంది. కానీ నువ్వు నాలెడ్జబుల్ అయితే నీ ఏ ప్రొఫెషన్, ఇప్పుడు నెక్స్ట్ జర్నలిజంలోకి వెళ్ళినా, లేకపోతే నెక్స్ట్ ఇంకేదైనా స్ట్రెస్ నుంచి ఎలా బయటపడదు. ఇప్పుడు ఒక్కొక్కరికి అలా సెట్ అవుతుందండి. ఇప్పుడు నేను ఎట్లా అంటే నాకు బ్రేక్ తీసుకుంటే దానికి బయటికి రావడం కొంచెం కష్టం. స్ట్రెస్ని బ్రేకప్ చేయడానికి ఇప్పుడు నాకైతే ప్రియాంక ఉంటుండే, పెళ్ళి చేసుకున్నా కాబట్టి. సో నేను తనతో మాడుతుండే, లంచ్కి వెళ్తుండే, సినిమాలు చూస్తుండే. గ్రూప్ 1 రాయాలని కానీ సివిల్ క్లాస్ వాళ్ళకి కానీ ఆస్పిరెంట్స్ మీద ఇచ్చే మెసేజ్. ఫస్ట్ థింగ్ ఎక్స్పెక్టేషన్స్ని ప్రాపర్గా సెట్ చేసుకోండి. మీరు యూపీఎస్సీ అంటే సింగం సినిమాలో పోలీసులా ఉండడమో, లేకపోతే కలెక్టర్ అంటే పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు, గ్రూప్ 1 సర్వీస్ అంటే అన్ని ఫ్యాన్సీ ఒకటి ఉండదు. మీరు నిజంగా గ్రామం నుండి దేర్ ఇస్ నథింగ్ విచ్ నాట్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ పబ్లిక్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సివిల్స్ సాధించాలన్నది అతని కోరిక. ఎందుకంటే అతని తండ్రి కూడా గ్రూప్ 1 రాశారు, సాధించలేకపోయారు. కనీసం నేనైనా సాధించాలని అతనిది ఒక బలమైన కోరిక. అతని సంకల్ప బలానికి అదృష్టం కూడా తోడై సివిల్స్ సాధించిపోయినా ఎక్కడ కూడా వెనక్కి చూడకుండా గ్రూప్ 1 రాశారు. గ్రూప్ 1లో 435 ర్యాంక్ సాధించిన వ్యక్తి ఈరోజు మన గెస్ట్. పేరు వి శ్రేయాంత్, ర్యాంక్ హోల్డర్, ఎంపీడీఓ, మెదక్ జిల్లా. వి శ్రేయాంత్ గారు వరంగల్ జిల్లా చెందిన ఆయన సివిల్స్ సాధించాలి, సివిల్స్లో మంచి ర్యాంక్ సాధించాలి, పబ్లిక్ సర్వెంట్ అవ్వాలనేది అతని బలమైన కోరికకి దాదాపు 4 సార్లు అటెంప్ట్ చేశారు. కానీ ఎక్కడ కూడా అదృష్టం తలుపు తట్టలేదు. అయినా ఏమాత్రం అతని సంకల్ప బలం వెనక్కి తగ్గకుండా ఈసారి గ్రూప్ 1లో అదే ప్రిపరేషన్ని చూపించడంతో ఆయన ఖచ్చితంగా మంచి ర్యాంక్ సాధించారు. అయితే ఈ మధ్యకాలంలో అతనికి వివాహం కూడా అయింది. అయితే పెళ్ళైన తర్వాత మనం చదువుకోలేం, అక్కడితో పులి స్టాప్ పడిపోతుంది అని భావించే కొంతమందికి శ్రేయాంత్ స్టోరీ ఒక ఇన్స్పైర్. పెళ్ళయిందే కాదు, మన సంకల్ప బలం గట్టిగా ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా సాధించవచ్చు అన్నది నిరూపించారు ఆయన. దానికి టిప్స్ ఏంటి, ఈ దీర్ఘకాల పోరాటంలో ఎంతవరకు ఆయన కష్టపడ్డారు, ఆ జర్నీ ఎలా సాగింది, ప్రస్తుతం ఎంపీడీఓగా నేను లక్ష్యం ఏంటి, నెక్స్ట్ ఎవరైనా గ్రూప్ 1 కానీ సివిల్స్ రాయాలనుకున్న వాళ్ళకి ఆయన ఇచ్చిన టిప్స్ ఏంటి విషయాన్ని శ్రేయాంత్ అడిగి తెలుసు. సార్ నమస్తే అండి, కంగ్రాచులేషన్. నమస్కారం సార్, థ్యాంక్ యూ సో మచ్. నాన్నగారు చేయాలనుకున్న గ్రూప్ 1ని కొడుగ్గా మీరు నిర్వహించారు. అది ఒక విధంగా మీ నాన్నగారికి ఇచ్చిన గిఫ్ట్ అది. ఓకే, 435 ర్యాంక్ గ్రూప్ 1 తెలంగాణ. ఎంపీడీఓకి వచ్చారు, మెదక్ వెళ్ళారు, పోస్ట్ చార్జ్ తీసుకున్నారు. ఫస్ట్ 2 days కాబట్టి ఇంకా మీకు దాని మీద పూర్తిగా అవగాహన రాలేదు. కొంతకాలం అయితే అవగాహన వస్తుంది. గ్రూప్ 1 రాయక ముందు సివిల్స్ రాయాలని ఆలోచన ఎందుకు వచ్చింది, వచ్చిన తర్వాత అది చాలా లాంగ్ ప్రాసెస్ కాబట్టి దాంట్లో మీ ఎదుర్కొన్న హడిల్స్ ఎలాగొచ్చాయి, ఒక్కొక్క స్పీడ్ బ్రేకర్ని దాటడానికి మీరు పడ్డ కష్టం ఏంటి, ఈ జర్నీలో మీ లైఫ్ పార్ట్నర్ ఏ విధంగా ఎంటర్ అయ్యారు, ఆవిడ సహకారం ఏ విధంగా ఉంది తో పాటు చాలామంది ఏమనుకుంటారంటే పెళ్ళి అయింది ఇంకా మన ఉద్యోగం లేదు, ఏం లేదు, ఎక్కడితో బ్రేక్ చేద్దాం కొంతమంది అనుకుంటారు. సివిల్స్ అనేది మనతో కాదు, దానికోసం బాగా పొలిటికల్ ప్రెజర్, బాగా చదువుకున్నవారు, డబ్బున్న వాళ్ళు మాత్రమే అది అందుకుంటారు. ఇది అందని ద్రాక్ష పండు అని భావించే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి, ఎంపీడీఓగా మీకున్న లక్ష్యం ఏంటి? ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు వరంగల్ టు
మెదక్ వయా హైదరాబాద్, మధ్యలో బెంగళూరు కూడా వెళ్ళినట్టున్నారు. ఈ జర్నీ చెప్పండి. సో నమస్కారం అండి. నాది వరంగల్, మాది యాక్చువల్ ప్రాపర్ వరంగల్. మేము పుట్టింది పెరిగింది అంతా కూడా వరంగలే. పోరాటాల గడ్డ, మన పోతన గారు, రుద్రమ్మ గారి పుట్టిన ఇల్లు. సో మనం వరంగల్లో స్కూలింగ్ నాది సెయింట్ పీటర్స్లో అయింది. ప్రైమరీ స్కూలింగ్, సెకండరీ స్కూలింగ్ అంతా సిబిఎస్ఈలో సెయింట్ పీటర్స్లో అయ్యాక దాని తర్వాత నేను ఇంటర్మీడియట్ హైదరాబాద్లో 2 సంవత్సరాలు నారాయణలో, అందరిలానే నారాయణ చైతన్య అనుకొని చదివాను. తర్వాత గ్రాడ్యుయేషన్కి కిడ్స్ వరంగల్లో కంప్యూటర్ సైన్స్లో, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కిడ్స్ వరంగల్లో జాయిన్ అయ్యాను. సో బేసికలీ నా కాలేజ్ కూడా వరంగల్. అప్పుడు ఆ టైంలోనే నాకు సివిల్ సర్వీసెస్ ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టు ఉండే. కాకపోతే అప్పుడున్న ఐటీ బూము చూసి అందరూ కామర్స్, అప్పుడు డెవలప్మెంట్ ఆఫ్ కామర్స్ ఎట్లా అవుతుంది, మనకు ఈ స్టార్టప్ ఎకో సిస్టమ్ అంతా మాకు చాలా బాగా ఉంటుండే. మా కాలేజ్ కూడా వెరీ మచ్ ఫారెన్ ఓరియంటెడ్ ఉంటుండే. చాలామంది మా సీనియర్స్ కానీ, ఇప్పుడు మా బ్యాచ్లో మేము 60 మంది ఉంటాయి, అలా దాదాపు 30-40 మంది ఫారెన్లో ఉంటుంటారు. సో యూఎస్కి వెళ్ళడం, అక్కడ ఎంఎస్ చేసి అక్కడ సెటిల్ అవ్వడము, వెరీ అల్యూమినీ సపోర్ట్ కూడా చాలా ఉంటుండే కాలేజ్ నుంచి. కిడ్స్ వరంగల్ వెరీ ఎస్టాబ్లిష్, అంటే 1980sలో పివి నరసింహారావు ఆ టైంలో పెట్టిన కాలేజ్. సో అట్లా కాలేజ్లోకి వెళ్ళాక ఇంకా ఐటీ సైడ్ కొంచెం వెళ్ళిపోయి బెంగళూరులో కాలేజ్ ప్లేస్మెంట్స్లో జాబ్ వచ్చింది నాకు డెవలపర్లో. బెంగళూరు వెళ్ళక ముందు వరంగల్లో మీ అమ్మగారు, నాన్నగారు, మీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. సో మా నాన్న అడ్వకేట్. సో మా నాన్న ఫస్ట్ 1990sలో ప్రిపరేషన్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 దీనిలో ప్రిపరేషన్లోకి వచ్చి అనే రకరకాలు, అంటే మా ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మా నాన్నగారు మాకు కొంచెం పర్లేదు చదువుకోవడానికి కానీ లేకపోతే ఫైనాన్షియల్కి కానీ అన్నిటికీ ప్రొవైడ్ చేస్తారు అన్నీ చేస్తారు. కానీ వాళ్ళ జీవితం అలా లేకుంటుండే. ఫస్ట్ జనరేషన్ వాళ్ళపై మా తాత ఫ్యాక్టరీలో పనిచేస్తుంటుండే. మా తాతగారు అంటే అడప చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటుండే. దాని తర్వాత మాకు కేసులు, అద్దాలకు పెట్టే కేసులు కుట్టేది, ఇంట్లో చిన్న హ్యాండ్లూమ్ లాగా అట్లా చేసుకుంటుండే. సో అట్లా మా నాన్న చాలా కష్టపడిగా తెలుగు మీడియం స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజ్లు అట్లా చదివి దాని తర్వాత ఎంఏ చేశారు. దాని తర్వాత తెలుగు లిటరేచర్లో తెలుగు పండిత్ చేశారు, లెక్చరర్లో చేశారు కాలేజీలో. అలా చేసినాక ఈ గ్రూప్స్ సైడ్ వద్దామని చెప్పేసి గ్రూప్ 1, గ్రూప్ 2 రెండు కూడా ఫైనల్స్. అప్పుడు గ్రూప్ 2 ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ వారికి వెళ్ళి అసలు వెరీ మినిస్కుల్ మార్క్స్తోని, ఇంకా అప్పుడున్న డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల సో రాలేకపోయారు. సో ఆయన ఎప్పుడైనా చెప్పేవారా మీకు, నేను సాధించలేకపోయా నువ్వేనా సాధించాలని? లేదండి, అంటే తను ఎట్లుంటుండే అంటే వెరీ సోషలిస్టిక్ ఐడియాలజీస్ నా మీద చెప్తుండే అన్నట్టు. ఇట్లా మన గ్రామాలు ఏంటి, మన తెలంగాణ నేపథ్యం ఏంటి. నన్ను దాని తర్వాత తదనంతరం తన అడ్వకేట్లా అయ్యాక తను తెలంగాణ మూవ్మెంట్ వచ్చిన టైంలో వెరీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. నాన్న యాక్టివ్గా ఉంటుండే అడ్వకేట్ అసోసియేషన్స్లో. ఇప్పుడు భారత్ స్టేషన్ ప్రెసిడెంట్లో చేస్తున్నారు వరంగల్కి, అప్పుడు భారత్ స్టేషన్ జనరల్ సెక్రటరీలా చేసేవారు. సో అప్పుడు తను దేనికైనా కూడా స్కూలింగ్లో ఉన్నప్పుడు తీసుకెళ్ళారు. ఎస్సీ రైటింగ్కి తీసుకెళ్ళేవారు, ఎలక్ట్రీషియన్కి తీసుకెళ్ళేవారు, తెలంగాణ గురించి చెప్పేవారు, కాలోజీ గురించి చెప్పేవారు. అంటే నాకు వెరీ ఐడియా, సిద్ధాంతపరంగా చాలా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మా నాన్నది నా మీద కానీ, మా ఫ్యామిలీ మీద కానీ. ఇప్పుడు కాలోజీ చెప్తున్నట్టు చెప్పేవారు. ఏం చెప్పేవారు కాలోజీ, పుట్టుక నీది, చావు నీది, నీ బతుకంతా దేశానిది. సో మనం ప్రజల కోసం పాటుపడాలి, జనాల కోసం చేయాలి, యూనిట్లా తీసుకోవాలి. మనము, మన ఇల్లు, మన వాడ, మన ఊరు, మన రాష్ట్రం, మనం ఎంత వీలైతే అంత పే బ్యాక్ చేయడానికి ఉండాలి అన్నట్టు. సో అట్లా మూమెంట్లో జరిగిన విషయాలు, నేరేళ్ళ వేణుమాధవ్ స్టేడియంలో మనకి ఎప్పుడు ఏ మీటింగ్స్ ఉన్నా తీసుకెళ్లే వాళ్ళు నన్ను. అప్పుడు జరిగిన తెలంగాణ మూమెంట్లో అనేక మీటింగ్లకు అందరితో లుమినరీస్ని వెరీ యంగ్ ఏజ్ నుంచి ఎక్స్పోజర్ ఉంటుండే అన్నట్టు. నాకు అందరిని కలిసి రైలు రోకోలు, ఆ ప్రొటెస్ట్లు, ఆ మూమెంట్లో వెరీ చూసాక సోషల్ లైఫ్ అనేది మనకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుండే. నాకు డెస్క్ జాబ్లు ఎక్కడికో పోవడం, ఏదో చేయడం కాదు, ఇప్పుడు మన ప్రజల మధ్యలో ఉండాలనే విషయం అయితే అర్థమవుతుండే. అప్పటికే ఆయన అడ్వకేట్ అయిపోయారు కదా? అడ్వకేట్ అయ్యారు. మీరు బెంగళూరు వెళ్ళకముందే ఇది వెరీ ఎంగేజ్ నేను చెప్పేది. బెంగళూరు వెళ్తానన్నప్పుడు అనలేదా, నా ప్రొఫెషన్ తీసుకోరా అనలేదా మీ నాన్నగారు? అన్నారు. కాకపోతే మా నాన్నగారు నాకు ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు. అంటే ఏదైనా కూడా నేను చేస్తా అనుకున్నది చేసుకోవాలి. అంటే నేను కాలేజ్లో నేను ఐటీ తీసుకోవాలని నా డెసిషన్. తర్వాత బెంగళూరు సివిల్ సర్వీస్ జాబ్ చేస్తాను పోవడం నా డెసిషన్. దాని తర్వాత రిజైన్ చేస్తాను నా డెసిషన్. ఈ వాజ్ వెరీ సపోర్టివ్ ఫస్ట్ నుంచి కూడా. కాకపోతే అది ఎక్కువ బాధ్యత, ఇంకా వాళ్ళు ఏమనట్లేదు కాబట్టి మనం రివర్స్లో ఇంకా మనం చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. కాబట్టి మనం చదువుకోవడంలో కానీ ఎప్పుడు కానీ నాకు మంచిగా చదివేవాడిని. ఇప్పుడు ఏమో ప్రాబ్లమాటిక్ కెరీర్లో కూడా ఏం క్రియేట్ చేయకుండా బెంగళూరు వెళ్ళిపోయాను. జాబ్ జాయిన్ అయిపోయాను. మరి జాయిన్ అయ్యి హ్యాపీగా అప్పుడు పెళ్లి కాలేదు. పెళ్లి చేసుకుందాం అనుకుంటా, సెటిల్ అవ్వకుండా మరి ఇంటి వైపు రావాలి ఎందుకు అనుకున్నారు? అంటే బాగుండే, మంచి శాలరీ ఉంటుండే. కాలేజ్ అయిపోకముందే వచ్చింది నాకు జాబ్. నా 4-1లోనే, అంటే ఫైనల్ సెమిస్టర్ ఇంకున్నప్పుడే నన్ను అర్జెంట్ ఇమీడియట్ బేస్ మీద తీసుకెళ్లారు బెంగళూరుకి. గుడ్ ఎనఫ్ ప్యాకేజ్ ఉంటుండే, శాలరీ వస్తుండే, మంచి ఆఫీస్, ఇంటర్నేషనల్ టెక్ పార్క్ వైట్ ఫీల్డ్లో ఉంటుంది. సో 17th floorలో వెరీ కంఫర్టబుల్ లైఫ్. అప్పటి వరకు మనకు పాకెట్ మనీ అంటే నెలకు 2,000-3,000 ఇచ్చేవాళ్ళు. సడన్గా ఫుల్ శాలరీ వస్తుంది, వెరీ కంఫర్టబుల్ లైఫ్ అనుకుంటుండే. కానీ నాతో పాటు అంటే ఏలియనేటెడ్ ఫ్రమ్ వాట్ యు ఆర్. తెలంగాణలో వరంగల్లో పుట్టి పెరిగి మనం చూసిన పరిస్థితులకు మనకు
అంటే నేను పుట్టినప్పటి నుంచి వరంగల్లోనే పెరిగిన అర్బన్. అట్లానే గ్రామీణ వ్యవస్థ మీద నాకు అవగాహన లేదని కూడా కాదు. చిన్న వేరే రిలేటివ్స్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కానీ ఎవరు కానీ నేను బుక్స్ చదివి నాన్నగారు చెప్పేది కానీ లేదా తన్ని చూడడం కానీ ఏముంటాయి, ప్రాబ్లమ్స్ ఏముంటాయి, మన కాస్ట్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి, సోషల్ ఈవిల్స్ ఏముంటాయి. సో రకరకాల వాటి మీద ముందు నుంచి అవగాహన ఉంది. దాని తర్వాత ఇక్కడ అసలు ఏంది, మనము పొద్దున్నదాకా మనం సిస్టమ్ ముందు కూర్చోవాలి, బెంగళూరు, న్యూ లైఫ్, న్యూ స్టార్ట్, వెరీ ఏలియనేటెడ్ ఫ్రమ్ ద ప్రపంచం అనిపించేది. నాతో పాటు మాది చాలా పెద్ద ఆఫీస్ కాంప్లెక్స్. లోపలికి వెళ్తుంటే ఒక 30,000 మంది పోయేటోళ్ళం లోపలికి, వచ్చాడు మళ్ళీ ఒక 30,000 మంది బయటకు వచ్చాడు. డింట్ ఫీల్ లైక్ ఒక ఐడెంటిటీ, అస్తిత్వం లేదు మనకి ఇక్కడ. ఎన్ని రోజులు అని ఇస్తాం, వాట్ పర్పస్ యూఆర్ డూయింగ్ అంటే నాకు అంటే ఆ ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది? ఒక 8 నెలల తర్వాతనే వచ్చింది. 8 నెలల తర్వాత ఇంక నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు ఇలా ఉద్యోగం చేయడము. వెరీ మెకానికల్ లైఫ్ ఉంటుండే, పొద్దున పోతుండే, జాబ్ చేస్తుండే, ఫ్రైడే ఈవినింగ్ ఆగన అయిపోతుండే, సాటర్డే సండే హాలిడే ఉంటుండే, మళ్ళీ మండే మార్నింగ్ మళ్ళీ మండే వెళ్ళాలి. ఓకే, అంటే ఐఎమ్ నాట్ డిస్రెస్పెక్టింగ్ ఎనీ ప్రొఫెషన్, వాళ్ళు చేసే సేవలు కూడా చాలా ఉంటాయి. ఇన్ఫాక్ట్ మనం ఇవాళ చూస్తున్న ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో ఏదైనా కూడా సాఫ్ట్వేర్ వాళ్ళు చేసేయడంతోనే మనం ఇవాళ మాట్లాడుకున్న, వీడియోలు చూసినా, యూట్యూబ్ అయినా ఏదైనా, నో డిస్రెస్పెక్ట్, ఐ వెరీ మచ్ రెస్పెక్ట్ సాఫ్ట్వేర్. నాకు ప్యాషన్ ఉంటుండే, నాకు కాలేజ్లోని ఈ కామర్స్ వెబ్సైట్ పెట్టాలనుకున్నా, కొన్ని ప్రాజెక్ట్స్ చేసిన, ఒక 2-3 ప్రజెంటేషన్స్ కూడా ఇచ్చిన, దానికి కావాల్సిన ఫండింగ్ గురించి చేద్దాం ఏదన్నా అని, వెరీ లార్జర్ లెవెల్ వేయాలని ఉండే. కాలేజ్లో ఫైనల్ అయినప్పుడు యూఎస్కి వెళ్దాం అనుకున్నా, ఈ ప్రాజెక్ట్ మీదే పట్టుకొని యూఎస్కి వెళ్ళి అక్కడ స్టార్ట్ చేయాలి, స్టార్ట్అప్ పెట్టాలి, లేదు బుక్ మై కన్వెన్షన్ ఒకటి చేద్దాం అనుకుంటుండే. అట్లా నుంచి దాని తర్వాత లేదు కొన్ని రోజులు వర్క్ చేసినాక ఎక్స్పీరియన్స్ తర్వాత పోదాం అనుకున్నా యూఎస్కి. ఫ్రెండ్స్ అందరూ యూఎస్లో లైక్ ఐ సెడ్. సో కొన్ని రోజులకు అర్థమైంది మనకు ఇది మనం ఉండాల్సిన ఇది కాదు, మన ఫర్ లార్జర్ లెవెల్ ఇంకా కష్టపడాలి, ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, అడ్మినిస్ట్రేషన్లో మన పరిధిలో ఉన్న పేదలకు కానీ లేకపోతే మన సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్కి కానీ మనం చూస్తున్న వ్యవస్థను మెరుగుపరచడానికి. అంటే వెరీ లెస్ పీపుల్ హూ ఆర్ బ్రిలియంట్ అండ్ వెరీ షార్ప్. ఇప్పుడు ఎవరైతే యూఎస్కి వెళ్తున్నారో, ఐఐటీస్లో లేదా సాఫ్ట్వేర్లోకి వెళ్తున్నారో, అందులో చాలా కొందరు వెరీ ఎలైట్ సెక్షన్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే యూపీఎస్సీ సైడ్ వస్తున్నారు. అట్లా కాకుండా మన నార్మల్ పీపుల్ ఎవరైతే రూటెడ్ ఉన్నాడో, మన తెలంగాణలో గ్రామీణ వ్యవస్థ రూటెడ్ ఉన్నాడో, మనకి నిజమైన ప్రాబ్లమ్స్ తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు, ఇది మనకు అందరినీ ద్రాక్ష, ఇది అసలు మనతో ఏడవుతుంది. గ్రూప్స్, సివిల్స్ అంటే అసలు ఇది పెద్ద పెద్ద కోచింగ్లు, ఢిల్లీకి పోవాలి, చదువుకోవాలి, నాన్న వాళ్ళు ఐఏఎస్లు అయి ఉండాలి, అట్లా అది అందులోకెళ్ళి బయటకు రావాలి. మనము ఎవరికైనా గవర్నమెంట్లో ఏ సర్వీస్ కావాలి, బి సర్వీస్ కావాలి, సి సర్వీస్, అంటే గవర్నమెంట్ జాబ్ పట్ల ఇష్టం ఉండాలి, అభిమానం ఉండాలి, సర్వీస్ చేయాలి జనాలకంటే అనే ఉద్దేశంతో. జాబ్ అంటే ఇష్టం ఉండాలి, గవర్నమెంట్ జాబ్ అంటే హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు అని కూడా ఉంటుంది. అది కూడా మాట్లాడదాం. అదైతే ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అన్నట్టు, వాట్ ఎక్స్పెక్టేషన్స్తో జనాలు రావాలి. గవర్నమెంట్ సర్వీస్ కోరుకుంటున్న ఆస్పిరెంట్ ఇప్పుడు వేలాది లక్షల సంఖ్యలో ఉన్నారు. సెక్టర్ అనుకోండి, మీకు టైం బాండ్ ఉంటుంది, ఖచ్చితంగా జాబ్ చేయాలి, వాడు అడుగుతాడు. అవును, గవర్నమెంట్ సెక్టర్ అంటే సేఫ్ కదా, జాబ్ పోదు. అయితే అది అపోహ. అది సర్వీస్లకు రాగానే మనం ఏదో కొన్ని వీడియోలు చూసి, లేకపోతే మన టాపర్ ఎంట్రీలు, పెద్ద పెద్ద కార్లు, వాళ్ళు రాగానే 10 మంది రావడము, చూడడము, అంత కంఫర్టబుల్ అయితే గవర్నమెంట్ లైఫ్ ఉండదు. అంటే నాకు లాస్ట్ 15-20 రోజులు ట్రైనింగ్లో కానీ, మా సీనియర్స్తో ఇంటరాక్షన్లో కానీ రియాలిటీ కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. అంటే మనం అనుకున్న దాని ప్రకారం అందరు ఐఏఎస్లు గారు, అందరు ఐపీఎస్లు గారు, దాని తర్వాత సర్వీసెస్ కూడా చాలా ఉంటాయి. ఐఆర్ఎస్లు అవుతారు, ఐఆర్ఎంఎస్లు అవుతారు, డెస్క్ జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు గ్రూప్ 1లో కూడా అందరు డీసీలు గారు, డిఎస్పీ, వాళ్ళకు కూడా ఇట్స్ వెరీ హెక్టిక్. అంటే మనం అనుకున్నట్టు పోగానే మన గవర్నమెంట్ సర్వీస్ అంటే ఎవరు మనం ప్రశ్నించే వాళ్ళు ఉండారని, గవర్నమెంట్ బయట నుంచి చూడడం వేరు, లోపలికి వచ్చి చూడడం చాలా డిఫరెంట్. కానీ మీరు ఇంజనీరింగ్ చేశారు, మీరు ఇచ్చిన ఫీజు కాకుండా గవర్నమెంట్ మీలాంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మీద కొంత డబ్బులు ఖర్చు పెడతాం. షూర్. ఓకే, మీకు ఒక తీసుకొచ్చి వీళ్ళు సొసైటీ పనికొస్తారనే ఉద్దేశంతో గవర్నమెంట్ చేస్తుంది. కానీ మీరు అంతా తీసుకొని వాళ్ళు తిరిగి సివిల్స్ రావడం వెనక దానికి గవర్నమెంట్ లాస్ చేస్తున్నారా, బెనిఫిట్ చేసినట్లా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అయితే ఇది జనరల్ యూపీఎస్సీ ఇంటర్వ్యూలో అడుగుతారు ఈ క్వశ్చన్. అయితే దీని వెనక మోస్ట్ థింగ్ ఏంటంటే, ఎవరైనా కూడా ఇప్పుడు గ్రూప్ 1 సర్వీసెస్ కానీ, సివిల్ సర్వీసెస్ కానీ, ఈ ఎస్టీఎండ్ స్టేట్ సివిల్ సర్వీస్ ఆర్ సెంట్రల్ సివిల్ సర్వీస్ కొట్టాలంటే గ్రాడ్యుయేషన్ షుడ్ బి ద బేసిక్ థింగ్. మినిమం గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఇప్పుడు నేను గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలంటే మీరు అన్నట్టు ఒకవేళ ఇంజనీరింగో లేకపోతే ప్రొఫెషనల్ సర్వీస్ ఏదైనా డాక్టరో ఎంబీబీఎస్ కాకుండా దీనికి ఉపయోగపడేది చేద్దాము అన్నట్టు, ఒకవేళ జనరల్ అపోతే ఎంఏనో బిఏనో చేయొచ్చు కదా, ఎందుకు ఇంజనీరింగ్ మీద టైం వేస్ట్ చేశారు అంటారు కదా. ఏదైనా గ్రాడ్యుయేషన్ బిఏ అయినా కూడా అంటే వాళ్ళ మీద కూడా స్పెండ్ చేస్తారు. ఏదైనా గ్రాడ్యుయేషన్ చేయాలనేది బేసిక్ ఎక్కువ ఉంటుంది కదా. అయితే ఇంకోటి ఏంటంటే, మీ ప్రొఫెషనల్లో మీరు చదివిన దాన్ని ఎఫిషియన్సీని మీరు సర్వీస్లోకి తీసుకొస్తారు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీడీఓ లాగా నాకు నరేగా వర్క్స్ ఉంటాయి. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద, మనం ఎంజీ నరేగా ఉపాధి హామీ పథకం కింద 100 రోజుల ఉపాధి కింద మనం ఒక్కొక్క కన్స్ట్రక్షన్స్, ఇప్పుడు వైకుంఠ ధామాలు కట్టిస్తాం ఊర్లో, లేకపోతే ఏదైనా లింకుడు గుంతలు ఉంటాయి, లేకపోతే ఇంకేదైనా ఎనీథింగ్, ఇప్పుడు కల్వర్ట్లు కట్టేయడం కానీ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఒక సివిల్ ఇంజనీర్ ఉన్నారనుకోండి,
హీ విల్ బ్రింగ్ ఈజ్ ఎఫిషియన్సీ ఇంటూ ద సర్వీస్ అండి. వాళ్ళకంటే మోర్ బెటర్ తెలుస్తుంది. ఒక వేరే సర్వీస్లోకి వెళ్ళి వచ్చిన, వేరే బీఏలోకి వెళ్ళి చదివిన, జర్నలిస్ట్ చదివిన దాంట్లోకి వెళ్ళి వచ్చినా కానీ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు దే ఆర్ మోర్ ఫాస్టర్ అండ్ ఎఫిషియెంట్ ఇన్ దిస్ పర్టికులర్ సర్వీస్. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారు, వాళ్ళు డిఎంహెచ్ఓ లాగా మెడికల్ డిపార్ట్మెంట్ సెక్రటరీలా వెళ్తారు అనుకుందాం. సో దే కెన్ బ్రింగ్ దేర్ సర్వీసెస్ ఇంటూ ఇట్, దేర్ ఎఫిషియన్సీ ఆర్ దేర్ ప్రొఫెషనలిజం ఇంటూ ఇట్. సో ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ చదివాను. సో రేపు ఇప్పుడు ఈ పంచాయత్, ఈ స్వరాజ్ ఇవన్నీ కూడా అన్ని డిజిటల్ అప్లికేషన్సే. ఇప్పుడు నరేగా ఫండ్స్ కానీ డిజిటల్ ఇక్కడ చూపిస్తారు. ఎవరైనా కూడా వాళ్ళ కోర్ ఏదో, వాళ్ళ స్పెషల్ ఆ ఇంప్రింట్ అనేది వాళ్ళ సర్వీస్లోకి తీసుకొస్తారు. సివిల్స్ రాయాలనుకున్నారు, ఎవరు మోటివేషన్ ముందుకు వెళ్ళారు? అంటే కేవలం బెంగళూరు లాగారా, ఢిల్లీ వెళ్దాం అనుకున్నారా? ఢిల్లీ వెళ్దామని అనుకోలేదు. అంటే నేను ప్రూవ్ చేద్దాం అనుకున్నాను, ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం లేదు చదువుకోవడానికి, వరంగల్లో ఉండి చదువుకోవచ్చు, హైదరాబాద్లో ఉండి చదువుకోవచ్చు అని. కాకపోతే కొన్ని రోజులు వరంగల్ చదివిన తర్వాత ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ దీనివల్ల ఇప్పుడు నేను కూడా ఎక్కువ సోషలైజింగ్ అదర్గానే అనలేదా? ఆల్రెడీ నువ్వు చదివావు, ఉద్యోగం చేస్తున్నావు, మ్యారేజ్ చేస్తే సెటిల్ చేద్దాం అనుకుంటున్నావు, మళ్ళీ చదువుతున్నావు. అవును, వదిలేస్తా అన్నప్పుడు ఒక రోజు ఆలోచించమని చెప్పారు. మీరు మరి నీకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది పోతుంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు ఇంత అన్సర్టన్ అని నీకు తెలుసు. ఇప్పుడు మీకు ప్రస్తుతానికైతే ఒక 2-3 years అయితే హెల్ప్ చేయగలుగుతాం, నాకేం ప్రాబ్లం లేదు నువ్వు చదువుకుంటా అంటే. అని ఎప్పుడు కూడా వాళ్ళంటే డబ్బుల గురించి ఆలోచించని చెప్పలేదు. అంటే వాళ్ళు మరీ రిచ్ అని కూడా కాదు, వాళ్ళు ఉన్న దాంట్లో చదువుకోవడానికి ఎప్పటికైనా హెల్ప్ చేస్తా అన్నట్టు ఉండేది. కాకపోతే నువ్వు చూసుకో, నీ కెరీర్, నీ క్రీమ్ ఆఫ్ లైఫ్ ఇది, ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఎ డెసిషన్ టేక్ ఇట్ అండ్ స్టిక్ బై ఇట్ అన్నట్టు చెప్పారు. సివిల్స్ అనేది లాంగ్ ప్రాసెస్ అంటే, వెరీ లాంగ్ ప్రాసెస్. ఓకే, 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు నడిచే రోజులు ఉంటాయి. దాని తర్వాత సక్సెస్ అని ఉంటారు, ఫెయిల్ అని కూడా ఉంటారు. ఈ విషయం మీకు ముందే తెలిసి ఉన్నప్పుడు ఆల్రెడీ ప్లాన్ బి పెట్టుకుని వెళ్ళారా, లేదు గాల్లో దీపంలా వెళ్ళారా, లేదు ఖచ్చితంగా సాధిస్తానని నమ్మకంతో వెళ్ళారా? ఇది కూడా చక్కటి క్వశ్చన్. యాక్చువల్లీ ఇది చాలా మందికి ఆన్సర్ చేయాలి. అయితే సివిల్ సర్వీస్ అనేది వెరీ అన్సర్టైన్, అది ఒకటి నిజమండి. ఇప్పుడు ఎట్లుంటాయంటే నా ఫ్రెండ్స్ లక్షల మంది ఉంటారండి అందులో. ఈసారి ఇంటర్వ్యూ పోయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో తెలియదు. ఇప్పుడు నాకు మన 20 వస్తారో తెలియదు. సర్వీస్ లిస్ట్లో, రిజర్వ్ లిస్ట్లో ఉండి జాబ్ రాని వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. ఇంటర్వ్యూ అయిపోయాక కూడా ఇంటర్వ్యూ చాలా మంది గ్రూప్ అని రాలేదు సార్. అంటే యూ నెవర్ నో, ఎగ్జామ్ సర్వీస్ సబ్జెక్ట్. సో నేను ప్లాన్ బితోనే తెలియలేదు. సివిల్ సర్వీస్ సాధించాలి తప్పకుండా, కిందైనా మీదైనా అనే కమిట్మెంట్తోనే వచ్చినా కాబట్టి 8 ఏళ్ళు 7 ఏళ్ళని పట్టుకోరున్నాను, ఇంకా దాని మధ్యలో వదిలేకుండా. సో వెరీ కమిటెడ్గా ఇయర్ ఆన్ ఇయర్ ఫెయిల్యూర్స్ వచ్చినా, లేకపోతే గ్రూప్ 1 రాసి 3 years నుంచి అది కోర్ట్ కేసులో అయినా ఏదేమైనా కూడా ఐ డెంట్ గో బ్యాక్. వేరే సాఫ్ట్వేర్కి వెళ్దాము, లుక్రేటివ్ కెరీర్ ఉంది, యూఎస్కి వెళ్ళిపోదాం అన్నట్టు అనుకోలేదు. దీంట్లో ఉండాలి, కొట్టాలనే సిద్ధాంతంతోనే ఉన్నా నేను. అదొకటి. మూడోది ఏంటంటే నాకు సివిల్ సర్వీస్ ఒకవేళ రాలేదు, గ్రూప్ 1 సర్వీస్ రాలేదు అనుకున్నా కూడా బాధపడొద్దు అని ముందే అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక 25 ఏళ్ళ యువకుని గురించి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే సాధారణ పరిస్థితుల్లో మనకు దేశం గురించి తెలిసి ఉండాలి, రాజ్యాంగం గురించి తెలిసి ఉండాలి, వాళ్ళ ఎకనామిక్ పరిస్థితుల గురించి తెలిసి ఉండాలి, భౌగోళ శాస్త్రం గురించి తెలిసి ఉండాలి. హౌ ఈజ్ యువర్ ఎకనామీ రన్నింగ్, వాట్ ఈజ్ యువర్ హిస్టరీ, ఏంటి ఇండియా ఎట్లా, తెలంగాణ ఎట్లా, ప్రపంచంలో ఏం జరుగుతుంది, కరెంట్ అఫైర్స్ ఏంటి, ఈ సోషల్ అవగాహన తెలుసుకోవడం అనేది చాలా నెసెసిటీ. సో సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ వల్ల ఇట్ ఆస్క్ యూ టు నో ఆల్ ఆఫ్ ఇట్. మీకు ఎలా ఉంటుందంటే ప్రతి సబ్జెక్ట్లో మీకు ఒక ఇన్డెప్త్ నాలెడ్జ్ ఇస్తుంది. మీకు ఎకనామిక్స్ గురించి ఉంటుంది, మార్కెట్ వ్యవస్థ ఏంటిది, మనం ఎట్లా స్టార్ట్ అయినాము, ఎట్లా వచ్చినాము, హిస్టరీ గురించి ఉంటుంది, మన కల్చరు, మన టెంపుల్స్, మన దాని గురించి, మన ఆర్కిటెక్చర్ గురించి ఉంటుంది, మన పాలిటీ, మన రాజ్యాంగం, మన హక్కులు, మన రైట్స్, దాని బర్నింగ్ ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ తెలుసుకోవడం వల్ల పోయేదేం లేదు. అంటే జాబ్ రాకపోతే జాబ్ రాదు, కానీ నువ్వు నాలెడ్జబుల్ అయితే నీ ఏ ప్రొఫెషన్, ఇప్పుడు నెక్స్ట్ జర్నలిజంలోకి వెళ్ళినా, లేకపోతే నెక్స్ట్ ఇంకేదైనా బిజినెస్ అనుకున్నా, వేరే ఏదైనా జాబ్లోకి వెళ్ళినా యూ విల్ బి వెరీ ఎఫిషియెంట్ పర్సన్ కదా, ఇన్ని విషయాల మీద అవగాహన ఉన్న వాళ్ళు. ఫస్ట్ అటెంప్ట్ ఎక్కడ ఇచ్చారు మీరు? ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ కాలేజ్లోనే ఇచ్చాను. 2018 గ్రాడ్యుయేషన్ అప్పుడు అపియరింగ్ ఫర్ ఫైనల్ ఎగ్జామ్స్, అప్పుడు ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను. సెకండ్ అప్పుడు నియర్ బై వచ్చి 60-70 మార్క్స్ ఏమో వచ్చినాయి. ప్రిలిమ్స్లో 85. సోషాలజీ ఫస్ట్ నుంచి, సోషాలజీ మనకు సొసైటీ పట్ల ఇంట్రెస్ట్ కాబట్టి సోషాలజీ తీసుకున్నాను ఫస్ట్. సో సెకండ్ ఇయర్ జాబ్ వేసుకుంటూ ఇచ్చాను. జాబ్ చేసుకుంటూ ఇచ్చినప్పుడు కూడా అప్పుడు టైం లేదు, వాళ్ళు లీవ్ ఇవ్వలేదు. ఆ వారం రోజులు 3-4 days లీవ్ పెట్టుకొని అక్కడ బెంగళూరు నుంచి వరంగల్కి వచ్చి ట్రావెల్ చేసి అక్కడ రాసి సెకండ్ అటెంప్ట్ కూడా పోయింది. సో కాకపోతే నియర్ బై పోయింది. ఏమనిపించింది, ఓకే అంటే జాబ్ చేస్తూ మేనేజ్ చేస్తే మంచిగా వస్తున్నాయి కదా, మొత్తానికే వదిలేసి చదువుదాం, 1 సంవత్సరం అంతా కూర్చుంటే ఎందుకు రాదు, ఈసారి వస్తుంది మనకు ఆ నమ్మకము. మనం ఇప్పుడు స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే మనం చదివిందే చదువు, మనం ఇంత చదివినా ఇంకెందుకు రాదు అన్నట్టు అదొక ఓవర్ కాన్ఫిడెంట్, అంటే ఓవర్లుక్ చేస్తాం, సబ్జెక్ట్ మీద ఎక్కువ అవగాహన ఉండదు కదా. పోతుంటే తెలుస్తుంటుంది ఇంకెంత చదివినా ఇంకా చదవాల్సింది చాలా ఉంది అన్నట్టు. దాని తర్వాత థర్డ్ అటెంప్ట్ వచ్చేసరికి అన్ని వదిలేసి హైదరాబాద్లో ప్రిపరేషన్ చేసుకుంటూ అప్పుడు ఇచ్చాను. థర్డ్ అటెంప్ట్కి ఏమైందంటే, థర్డ్ అటెంప్ట్ కూడా నేను జాబ్ జస్ట్ 1 month ముందు రిజైన్ చేసిన. అంటే థర్డ్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్ జాబ్ చేసుకుంటూ ఇచ్చిన, థర్డ్ అటెంప్ట్ ఇద్దామని ఇంకా దగ్గర పడుతుంది ప్రిలిమ్స్, థర్డ్ అటెంప్ట్ ఇవ్వాలని జస్ట్ ఎగ్జామ్కి 1 month ముందు రిజైన్ చేసి ఇచ్చిన. థర్డ్ అటెంప్ట్ కూడా ఫెయిల్యూర్లోనే ఉండే. 4th 5th కోవిడ్ వచ్చింది నాకు.
దాని తర్వాత కోవిడ్లో ఇంకా అంత ఫ్యామిలీ అంత డిస్టర్బ్టివ్ ఉండే, ఒక్కొక్కరికి చాలా నియర్ బై పీపుల్ చాలా మంది చనిపోయారు, అట్లా వెరీ డిస్టర్బ్టివ్ సిచ్యువేషన్ ఉండే. సో కోవిడ్లో ఒక ఇయర్ ఇవ్వలేదు, ఒక ఇయర్ ఇచ్చాను. దాని తర్వాత 23లో వెరీ సీరియస్ అటెంప్ట్ ఇద్దామని సీరియస్ అటెంప్ట్ ఇచ్చిన. 23లో ప్రిలిమ్స్లో 75 క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉండే, నాకు 88 వచ్చి ఉండే. ప్రిలిమ్స్లో జనరల్ కట్ ఆఫ్ కంటే 15-16 మార్క్స్ ఎక్కువ వచ్చి ఉండే. CSAT 2023 CSAT అని మ్యాథమెటిక్స్ పేపర్ ఉంటుంది, సెకండ్ పేపర్. మ్యాథమెటిక్స్ మనం జనరల్ ఇగ్నోర్ చేస్తాం. అయితే ఏమైంది, 23లో ప్రిలిమ్స్ గ్రూప్ 1 22లో నోటిఫికేషన్ వచ్చింది. 23లో గ్రూప్ 1 మెయిన్స్ ఉండాలి. సో గ్రూప్ 1 మెయిన్స్ మీద ఇది రాయాలి అన్నట్టు గ్రూప్ 1 మెయిన్స్కి ఇది అవుతూ ఉండే. నేను 23 మార్చ్లో ప్రిలిమ్స్ ఉంటుంది, మేలో ప్రిలిమ్స్ ఉంటుంది. 23 మార్చ్లోనో 23 మేలోనో గ్రూప్ 1 మెయిన్స్ క్యాన్సిల్ చేశారు. సో ఇంకా మెయిన్స్ బుక్లు అన్ని పక్క పెట్టి మళ్ళీ ప్రిలిమ్స్ మీద కూర్చొని, ప్రిలిమ్స్ అంటే మనం జనరల్ స్టడీస్ మెరిట్ పేపర్ యాక్చువల్లీ. సో జనరల్ స్టడీస్ మీద మొత్తం ప్రాక్టీస్ చేసి జనరల్ స్టడీస్లో కావాల్సిన దానికంటే 10 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నాం. CSAT ఇగ్నోర్ చేసేసరికి CSATలో 66 రావాలి, 65.5 మార్క్స్ వచ్చి CSATలో అయిపోయింది 23 ప్రిలిమ్స్. ఇంకా చాలా డిసార్డర్ అయిపోయినా, అరే అసలు అది ఉన్నది మెయిన్స్ క్యాన్సిల్ చేసారు గ్రూప్ 1, ఇది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ అన్ని మార్కులు అంత కష్టపడి తెచ్చుకొని CSATలో ఓడగొట్టుకున్నాము. ఫిఫ్త్ అటెంప్ట్ వెరీ సాడ్. ఈ జర్నీలో మీ లైఫ్లో ఇంకో మనిషి వచ్చారు అది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 23 అయితే 23లో ఇంకా ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నీ పోయినాక ఇంకా ఇలా కాదు అని చెప్పేసి పెళ్ళి చేసుకుందాము ఇంకా అంటే మాది లవ్ స్టోరీ అండి, లవ్ మ్యారేజ్. కాలేజ్లో ఉన్నప్పుడే నాది కాకతీయ యూనివర్సిటీ కిడ్స్, నాది కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్. పక్క కాకతీయ యూనివర్సిటీలో తను, మా వైఫ్ పేరు ప్రియాంక, వాళ్ళు సేమ్ బ్యాచ్ మేము ఇద్దాం, తను కూడా ఐటీ నేను కూడా ఐటీ. సో ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్. సో కాలేజ్లో నుంచి ఒకరికొకరు పరిచయం. ఇప్పుడు ఫ్రెండ్షిప్ మామూలు కలిసి ఇద్దరం జాగింగ్ చేస్తుండే, బ్యాడ్మింటన్ ఆడుతుండే, గ్రౌండ్కి వెళ్తుండే, ఇట్లా స్పోర్ట్స్లో ఉంటుండే అట్లా. తర్వాత డౌన్ ద లైన్ తను బెంగళూరులో జాబ్ చేస్తుండే, నేను కూడా బెంగళూరులో జాబ్ చేస్తుండే, అక్కడ ఇంకా పరిచయము. దాని తర్వాత తను కోయంబత్తూర్కి వెళ్ళిపోయింది, నేను హైదరాబాద్కి వచ్చిన ప్రిపరేషన్ పేరు మీద. దాని తర్వాత ఒక 2-3 ఇయర్స్ ఇంకా అట్లా కాల్లో మాట్లాడడం, అప్పుడప్పుడు కలిసేవాళ్ళము. సో దాని తర్వాత ఇంకా 23 వరకు చూశాక తను కూడా సేమ్ ఏజ్, మన తెలంగాణ వ్యవస్థలో మన కల్చర్ ఎట్లుంటుంది, 27 ఇయర్స్ 26 ఇయర్స్ అమ్మాయికి అనుకునేసరికి పెళ్లి చేయకుండా జాబ్ చేస్తుంది 4-5 ఏళ్ళ నుంచి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో ప్రెషర్, ఇంకా జాబ్ చేస్తుంది 25 ఇయర్స్ 26 ఇయర్స్ ఉంది అమ్మాయికి, ఇంకెందుకు పెళ్లి చేయట్లేదు, పెళ్లి చేయండి. మనము అప్పటికి 4 అటెంప్ట్లు ఇచ్చున్నాము, మనం ఉన్న జాబ్ వదిలేసుకున్నాము. మనం పెళ్ళి ఏమని అడగాలి, ఎవరిని అడగాలి, ఎట్లా ఏమనిచ్చి పెళ్లి చేస్తారు నాకు అది ఇదని. కాకపోతే బట్ పేరెంట్స్ ఆర్ వెరీ సపోర్టివ్. వాళ్ళ పేరెంట్, మా అత్త మామ కానీ చెప్పారా, ఆమె చెప్పిందా మీకు చేసుకుందామని? ఇద్దరం అనుకున్నాం అట్లా. లేదు ఇంకా మనము, తను కూడా చాలా వెరీ సపోర్టివ్ ప్రిపరేషన్లో కానీ, లేకపోతే కామన్ ఆశయాలు ఉంటున్నాం. ఆ రిలేషన్షిప్ మారడానికి ముందు ఎవరు ప్రపోజ్? పెళ్లి గురించి నేనే చేశానండి ఆబ్వియస్లీ. అంటే నేనే చెప్పాను, నాకు వెరీ సపోర్టివ్. మనకున్న టిపికల్ గోల్స్కి అందరిలా ఉండదు మన జీవితం. సో నేను యూఎస్కి తీసుకెళ్ళాను, నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్లో కార్పొరేట్లో ఉండను, నేను గ్రామీణ అభివృద్ధి. అప్పటికి ఉద్యోగం లేదు, మీరు యుద్ధంలో ఉన్నాను. ఆ యుద్ధంలో గెలుపు ఎవరిదో ఓటమి ఎవరు తెలీదు, కానీ మరి ఇవన్నీ చూసి కూడా అమ్మాయి మీకు చేసుకుందా? చూసి చేసుకుంది, అది చాలా గ్రేట్ యాక్చువల్లీ. అంటే చూసేదంటే తనకు ఇప్పుడు నా మీద నాకు కానీ, తనకు నా మీద కానీ, మాకు మా పేరెంట్స్కి కానీ, మా అత్త మామలకు కానీ ఇది. కాకపోతే ఇంకొకటి, మనం హోప్ లూజ్ అయ్యలేం జీవితంలో. ఇది సివిల్ సర్వీస్ అనేది ఇట్స్ ఏ డిఫరెంట్ గేమ్. ఇది ఈ సంవత్సరం కాకపోతే ఒక వెరీ నియర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ మంచిగా ఉంటుండే, 1-2 వెరీ నియర్ మిస్సెస్ అయినాయి. అన్ఫార్చునేట్గా డిఫరెంట్ రీజన్స్ వల్ల పోతుంది, కానీ వీనికి ఈసారి కాకపోతే నెక్స్ట్ సారి వస్తుందనే కాన్ఫిడెన్స్ ఒకటి ఉండే. అది రాకపోయినా ఈజ్ వెరీ డైనమిక్. ఇది కాకపోతే వేరే ఏదైనా వస్తుంది అన్నట్టు షీ వాజ్. అంటే వాళ్ళ ఫ్యామిలీకి చెప్తుండే, నేను ఇప్పుడు ఈ జాబ్ చూస్ చేసుకోవట్లేదు, ఉన్న జాబ్ వదిలేసుకున్నాడు, కావాలంటే మళ్ళీ ఇంకో జాబ్ తెచ్చుకుంటాడు సాఫ్ట్వేర్లో, సివిల్ సర్వీస్ ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్ తెచ్చుకుంటాడు. అది కూడా కాదు అంటే ఐ హ్యావ్ ఎనఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ హిమ్, వేరే ఏదైనా చేసుకుంటాము. నమ్మకం చాలా ఉంటుండే. తను ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఎవరి ముందు కూడా లేదు అంటే ఏదో ఫేవర్ చేస్తున్నా వానికి పెళ్లి చేసుకొని అన్నట్టు మాత్రం ఎప్పుడు లేకుంటుండే. లైక్ ఈజ్ ఎ వెరీ గుడ్ గాయ్, చాలా మంచివాడు, వెరీ నోబుల్ ఆలోచనలు ఉన్నవాడు. సో మా ఇద్దరికి కామన్ థింగ్స్ చాలా ఉన్నాయి, కలిసి జీవితంలో ముందు ప్రయాణిద్దాం అనుకుంటున్నామని తనే కన్విన్స్ చేసింది వాళ్ళ ఇంట్లో. పెళ్ళైన తర్వాత చాలా మంది ఇంకా లైఫ్ లో అయిపోయింది, పెళ్లికే అందరూ అడగడం వచ్చి మా పేరెంట్స్ ని, వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తాడు మీ అల్లుడు, ఏం చేస్తాడు మీ అబ్బాయి, ఇది వాళ్ళు అసలు అంటే చాలా ఏం చెప్తారు అంటే వాళ్ళు కూడా పాపం డెంట్స్ అయ్యాయి, చాలా మంచి పెళ్లి చేసిండ్రు చెప్పేది వాళ్ళు. అంటే అప్పటికి 2023లో మళ్ళీ ప్రిలిమ్స్ పెట్టారు, మళ్ళీ మెయిన్స్ ఉండే. ఈ మెయిన్స్ పెళ్లి నవంబర్లో వేసుకున్నాను, 23 నవంబర్లో. 23 అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్ ఉండాల్సింది. 23 అక్టోబర్లో మెయిన్స్ రాసేస్తాను. సో నవంబర్ వరకు, డిసెంబర్ వరకు రిజల్ట్స్ వస్తాయి. ఎవరు అడిగినా కూడా మెయిన్స్ అపేర్ అయ్యిండు, ఫైనల్ రిజల్ట్స్ కోసం వెయిటింగ్. లేదా రిజల్ట్స్ వస్తే చూపెట్టుకుందాం, ర్యాంక్ చూపెట్టుకుందాం, వచ్చింది జాబ్ వచ్చింది. వెరీ కాన్ఫిడెంట్ ఉండే గ్రూప్ 1 మీద. అంటే అప్పటికి సివిల్ సర్వీస్ 4 ఇయర్స్ ప్రిపేర్ అవుతున్నా. గ్రూప్ 1 ఒకసారి క్యాన్సిల్ అయింది. అప్పటికి ఫుల్ నోట్స్, మొత్తం సిలబస్ ఉన్న ప్రతి పాయింట్ మీద క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్ని రాసుకొని పెట్టుకొని ఉండే.
సో వాజ్ లైక్ ఈసారి ఎట్లయినా వచ్చేస్తుంది, వెరీ కాన్ఫిడెంట్ ఆన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, చేసుకుందాం పెళ్ళి. ఇంకా ఇన్ని రోజులు ఇది ఒకటి, ఇంకోటి అందరికి చెప్పండి, ఇది ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ అంటే 2 డిఫరెంట్ థింగ్స్. మనము ఇది చేసినాక ఇది చేస్తా అంటే అట్లా ఉండదు. లైఫ్ ఈజ్ నెవర్ వైట్ ఆర్ బ్లాక్, ఇట్స్ ఆల్వేస్ గ్రే. ఇటా అటా క్లబ్ చేయకూడదు, రెండింటి మధ్యలో ఉంటుంది ఏదన్నా ఫైన్ లైన్ ఆఫ్ బ్యాలెన్స్. పేరెంట్స్తో టైం స్పెండ్ చేయడం కానీ, ఫ్యామిలీలో మీకున్న వేరే హాబీస్ని పర్సూ చేయడం కానీ, మీకు జీవితంలో ఉన్న ఆశయాల గురించి డిఫరెంట్ విషయాల గురించి సాంకేతిక పరిజ్ఞానం కానీ, ఇప్పుడు పేపర్ చదవడం కానీ, కొత్త హాబీస్ వాటిని తెలుసుకోవడం కానీ, లవ్ మ్యారేజో వైఫో పిల్లలో, ఇవన్నీ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. వీటిని పక్కకు పెట్టి నేను ఒకదాని మీద కూర్చుంటానడం చాలా మంది అట్లా చేశారు. నా ఫ్రెండ్స్ ఇప్పుడు 33-34 ఏళ్ళు పెళ్లి చేసుకోవాలన్నారు చాలా మంది. దే ఆర్ వెరీ వరీడ్. నువ్వు అంటే ఇప్పుడు జాబ్ వచ్చినాక ఇప్పుడు నీకు వాళ్ళు కావాల్సిన వైఫ్ పార్ట్నర్, అంటే జాబ్ వచ్చినాక ఆబ్వియస్లీ చాలా మంది వస్తారు సంబంధాలకు. అట్లా కాదు, మీకు సింక్ అయ్యే వాళ్ళు దొరుకుతారా, మీకు అనుకున్న అవకాశం, మీరు అనుకున్న ఆలోచనలతో పాటు ఉండే వాళ్ళు దొరుకుతారు. ఇప్పుడు కొత్తగా జాబ్ చేస్తూ ఇంకో కొత్త వాళ్ళని వెతకడం అనేది వెరీ బిగ్ పార్ట్ ఆఫ్ లైఫ్ కదా పెళ్లి, మ్యారేజ్ అనేది. సో ఈ రెండింటిని క్లబ్ చేయొద్దు. అంటే కాబట్టి దే షుడ్ బి ఫైన్ లైన్ ఆఫ్ బ్యాలెన్స్. ఫ్యామిలీ లైఫ్ని ఎంత చూసుకుంటామో ప్రొఫెషనల్ లైఫ్ని కూడా అంతే టైం ఇచ్చి స్కెడ్యూల్ డిసిప్లిన్. తర్వాత ఎగ్జామ్ 23లో నా పెళ్ళికి జస్ట్ 15 days ముందు 20 days ముందు ఎగ్జామ్ మళ్ళీ క్యాన్సిల్ అయింది, మెయిన్స్. పెళ్ళి అప్పటికి కార్డులు ఇచ్చేసినాం, అందరికీ చెప్పేసినాం, మెయిన్స్ క్యాన్సిల్ అయింది. ఇంకా అదే అండి, ఇది ఒక చాలా ఇక చెప్పుకుంటూ పోతే ఇక చాలా వెరీ సాడ్ జర్నీ లానే ఉంటుంది. ఇట్స్ వెరీ టఫ్ జర్నీ. ఏమన్నదా ప్రియాంక గారు, అరే నేను వచ్చిన తర్వాత కూడా లైఫ్ మాట్లాడదని? ఏమనలేదంటే వాళ్ళు, షీ వాజ్ ఆల్సో వెరీ సాడ్. అట్లే అంటే తాను సాడ్ నా గురించి, అదే పాపం ఇంత కష్టపడుతుండు, తనకి ఇలా ప్రతిసారి ఎగ్జామ్ ఈ టైంలో మీ ఫైనాన్షియల్ ట్రబుల్స్ రాలేదా? చాలా వచ్చాయండి. ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఎందుకు రాలేదు, అసలు పెళ్ళికి కూడా డబ్బులు లోన్ తీసుకొని దాని ఈఎంఐలు పే చేసుకోవాలి. ఇప్పుడు ప్రియాంక జాబ్ చేస్తుండే, అంటే తనకు మంచి జాబ్ ఉంటుండే బెంగళూరులో. దాని తర్వాత మళ్ళీ బెంగళూరు తనకు జాబ్ వస్తే బెంగళూరులో వెళ్ళి పెళ్లి చేసుకున్నాక అక్కడే ఉంటుండే మేమిద్దరము. సో బెంగళూరులో తను వచ్చిన శాలరీతోనే మా ఇద్దరికి చూసుకుంటాడు. అంటే ఇంకా నేను ఇంట్లో ఆడడం ఆపేశాక తను షీ యూస్ టు ప్రొవైడ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మా పేరెంట్స్ కూడా పాపం చాలా కష్టపడుతుండే, వాళ్ళు కూడా పెళ్ళికి తీసుకున్న లోన్ క్లియర్ చేయడానికి కానీ అది ఇది. సో బేసికలీ నా బర్డ్ అని నా వైఫ్ పేరెంట్స్ ఈక్వల్గా షేర్ చేసుకొని చూసుకుంటుండే. నా మీద వీళ్ళు ఏదో ఒకటి చేస్తారు. అది నాకు ఇంకా చాలా ప్రెజర్ అవుతుండే వాళ్ళు. అది అసలు నేను ఇన్ని సంవత్సరాలు వచ్చిన బాధ అనిపిస్తుంది కదండి. అరే చాలా హ్యూమిలేషన్ అనిపిస్తుంది అండి చాలా సార్లు, బాధ కాదు. అదే మనం ఈ రకంగా వీళ్ళని ఒకవేళ సక్సెస్ అయ్యాం అనుకోండి, అంటే రిజల్ట్ వచ్చినప్పుడు వీళ్ళందరూ కనిపిస్తుంటారు అంతే. సక్సెస్ అయ్యామనుకోండి హ్యాపీగా ఉంటుంది, ఫెయిల్ అయ్యామనుకోండి వాళ్ళకి మొక్కను చూపించడానికి కూడా ఇబ్బంది పడే సందర్భం, చాలా ఇబ్బంది పడే సందర్భాలు ఉంటాయి. వాళ్ళ మీద మన మీద చాలా నమ్మకం పెట్టుకుంటారు. కొందరు నమ్మకం పెట్టుకుంటారు, కొందరు హేళన చేస్తుంటారు, కొందరు వాళ్ళని పక్కన చుట్టుపక్కల హేళన చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం జాబ్ లేదంట, ఎందుకు ఇచ్చి పెళ్లి చేసిన, వేరే సంబంధాలు దొరుకుతుండే. కొందరు ఎన్ని సంవత్సరాలు అవుతారు, ఇంకా నువ్వే పోషిస్తున్నావు, మనం కూడా ఎవరైనా దూరం ఉన్న వాళ్ళు లేదా అంటారు ఏంటి పెళ్ళం పెడితే తింటున్నావు వస్తున్నా. డైరెక్ట్లీ నాకు ఇప్పుడు ఎవరు అనకపోయినా కూడా తెలుస్తుంటది ఎవరేమనుకుంటున్నారు, ఏం చెప్తున్నారు. పేరెంట్స్ సటిల్ ఉంటది, ప్రెషర్ ఫేస్ చేయడానికి కూడా ఇబ్బంది వస్తాయి. ఇప్పుడు ఎట్లుందంటే ప్రపంచం వెరీ సటిల్నెస్, ఏదున్నా కూడా డైరెక్ట్ లో మొహం మీద అనే రోజులు పోయినాయి. అంత మొరటి మనుషులు ఎవరు లేరు. వెరీ సటిల్ గా చెప్పినట్టు తెలిసి తెలియనట్టు మీ గోడలు బాగా కష్టపడుతున్నట్టుంది, మరి ఏమైనా జాబ్ తెచ్చుకోవచ్చు కదా, ఏమైనా మాట్లాడమంటారా, సాఫ్ట్వేర్ ఏమైనా చూడమంటారా, లేకపోతే ఇంకెన్ని సంవత్సరాలు అవుతారు. ఇటువంటి అవమానాల మధ్యన మీ భార్య ఎలా సపోర్ట్ చేస్తారు? భార్య తను ఎప్పుడు కూడా ఇవన్నీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ చెప్పిన నా దగ్గర తీసుకురాకపోయేది. అంటే వాళ్ళు అట్లా ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ ఏమనకపోయి వెరీ సపోర్టివ్ ఉంటుండే, వాళ్ళ అత్త మామ అని వాళ్ళందరూ. వాళ్ళ చుట్టాలు ఎవరేమన్నా అంటున్నా కానీ నా దగ్గర వరకు ఏది తీసుకురాకపోయేది. వెరీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్. తను ఏ చెప్పినా కూడా మాకు తెలిసి. సరే, ఆవిడ ఎంత మీకు సపోర్ట్ చేసినా ఇంటికల్ యజమానిగా ఒక భర్తగా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదండి. పొద్దున్న ఆవిడ ఆఫీస్కి వెళ్ళిపోద్ది, చాలా ఇబ్బంది అనిపిస్తుంది అండి కొంచెం కదా. ఇప్పుడు మేము చూస్తుంటాం కదా, మనం వైఫ్ కి ప్యాకేజ్ ఉంటారు, ఇంట్లో కూర్చొని బోర్లు అడుగుతూ టైం పాస్ చేస్తూ ఉంటా అన్నట్టు అట్లా మేమ్స్ పంపించే వాళ్ళ ఫ్రెండ్స్, అంటే కామెడీగా. అంటే ఓకే ఇబ్బంది అయితే ఉంటుంది, కాకపోతే మనకు తెలుసు కదా మనం ఏం చేస్తున్నాము. మనం అంటే ఖాళీగా పడి జాబ్ లేక వాళ్ళతో లేము కదా. జాబ్ ఉన్నది రిజైన్ చేసి మనం వేరే అవకాశాలు అన్నీ, యూఎస్కి వెళ్ళే అవకాశాలు కానీ, వేరే బిజినెస్ చేసుకునే అవకాశాలు కానీ అన్నీ వదిలేసుకొని మనం సివిల్ సర్వీస్ కోసం గట్టిగా పట్టుకొని ఉన్నాం. కాబట్టి నా మీద నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, రెస్పెక్ట్. వాళ్ళని కొంతమంది ఏమంటారంటే మూర్ఖత్వం అంటారు, మీరేమంటారు? ఆ మూర్ఖత్వం అనుకునే వాళ్ళు అనుకుంటారండి. కాకపోతే ఇప్పుడు ఆ మూర్ఖత్వాన్ని మనం రాంగ్ ప్రూవ్ చేసినాం కదా. ఇప్పుడు ఆ 2 years అట్లనే అన్నిట్లో పడుకుంటుండే. వైఫ్ సపోర్ట్ ఉన్నారు కాబట్టి, పేరెంట్స్ సపోర్ట్ ఉంది కాబట్టి మీరు ఆ కాన్ఫిడెన్స్ నిలబెట్టుకున్నారు. కొంతమంది ఇంకా నా జీవితం అంతా ఇదే కావాలనుకుని కొంతమంది వేరే రకంగా పోతుంటారు. కొంతమంది ఏమంటారంటే ఏదో సాధిస్తాడు, ఎప్పుడో వస్తాడు, ఈలోగా నా కూతురు కష్టపడుతుంది, ఆ మూర్ఖత్వం అనే పదం వాడతారు. అవునవును వాడతారు.
అటువంటి వాళ్ళకి మీరే సమాధానం చెప్తారు? ఇప్పుడు 2 థింగ్స్ అండి. ఒకటి నిజంగానే మనం మరీ మనకు తెలిసి ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, ఏం చేయగలుగుతాం, మన పరిస్థితులు ఏంటి, మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు, మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి. మూర్ఖంగా మీరు అన్నట్టు వెళ్ళిపోతూనే ఉండదు. దాంట్లో 3-4 అటెంప్ట్స్ తర్వాత యూ షుడ్ నో ద రియాలిటీ చెక్ చేసుకోవాలి. మనకి ఎక్కడ పోతుంది, ఎందుకు పోతుంది, మనకి సరైన వ్యవస్థలైనా కాదా, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఒకవేళ నిజంగానే మనం సరైన వ్యవస్థలో ఉన్నాం, 1-2 మార్కులతోనే పోయింది, లేదా ఎగ్జామ్ ఇట్లా అనివార్య కారణాల వల్ల గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది, నీ తప్పేం లేదు, లేదా నీకు ఇప్పటికి కూడా నీకు ప్లాన్ బి. ఇప్పుడు నేను ప్రొఫెషనల్, నాకు నేను ఐటీలో ఇంజనీరింగ్ చేశాను కాబట్టి నాకు ఒక జాబ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. వర్స్ట్ కేసులో నాకు ఇవన్నీ కాకపోతే మళ్ళీ వెనకకెళ్ళి ఐటీ చేసుకోవచ్చు నేను. అట్లా మీ కెరీర్ ఏంటి, మీకు ఒకవేళ ఇది కాదు అంటే ఫ్యామిలీ సపోర్ట్ చేయడానికి ఉందా, లేదా ఇప్పుడు నాకు వైఫ్ వర్క్ చేస్తుంది, లేదా నేను వేరే ఇంకేదైనా చేసుకుంటా, అట్లా మీకు అట్లా ఎవరైనా సపోర్ట్ చేయడానికి ఎవరైనా ఉన్నారా, లేదు మీకు నిజంగానే మీరు క్రెడిబిలిటీ ఏమైనా, మీరు నిజంగానే చదువుకొని మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా, 2-3 అటెంప్ట్ తర్వాత అనివార్య కారణాల వల్ల ఎగ్జామ్ పోయిందా, లేదా మీకు 1 మార్కుతో 2 మార్కులతో పోయిందా, హెల్త్ రీజన్స్తో పోయిందా, ఇవన్నీ కాదు, ఎక్కడో ఉంది, రావాల్సిన మార్కులు ఎక్కడో ఉన్నాయి, మీరు ఎక్కడో కొసకున్నారు, బట్ స్టిల్ నేను దాంట్లో కూర్చొని అవుతా అనేది అయితే కరెక్ట్ కాదు. యూ షుడ్ నో, మీరు ప్లాన్ చేసుకోవాలి అకార్డింగ్లీ. మీరు అటువంటి వాళ్ళు మూర్ఖత్వం అంటారు. మూర్ఖత్వం లాంటి కఠినమైన పదాలు నేను వాడను, కానీ దే షుడ్ నో దేర్ అంటే ఏంటి చేయాలి అంటారు, రియాలిటీలోకి రావాలి. మీరు ఎవరిని ఇబ్బంది, ఇప్పుడు ఫ్యామిలీలో మనం చూసుకోవాలి, మన నాలెడ్జ్ మనకు తెలియాలి. మనం అంటే ఎగ్జామ్ ఎవరో వచ్చారని అది ఎగ్జామ్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. అసలు ఎగ్జామ్కి ఇంత అవసరం లేదండి. ఇప్పుడు వేరే ఫీల్డ్స్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు మీరు ఉన్నారు వెరీ సక్సెస్ఫుల్ జర్నలిస్ట్, మీరు సివిల్ సర్వీస్ రాసారా, లేదు కదా. ఇప్పుడు మీరు ఎవరి ఫీల్డ్లో ఎవరైనా వాళ్ళ వాల్యూ వాళ్ళ మార్క్ తీసుకురావచ్చు. ఇప్పుడు సివిల్ సర్వీస్లకి రావాలనేది ఇంత దీని గురించి లక్షల మంది ఉండాల్సిన అవసరం లేదు. అదే చెప్దాం అనుకుంటున్నా. దెర్ ఇస్ డిఫరెన్స్ ఆఫ్ బయట నుంచి చూపెట్టిన సివిల్ సర్వీస్కి, గ్రూప్ 1 సర్వీస్కి, లోపలికి వచ్చిన దానికి మీకు అంత ఫ్యాన్సీ ఉండదు జాబ్. మీరు అనుకున్నట్టు అందరికీ అట్లా కార్లు బంగ్లాలు ఫుల్ అట్లా సినిమాలు చూపెట్టినట్టు ఉండదు. లాట్ ఆఫ్ సర్వీస్, హెక్టిక్ జాబ్, చాలా ప్రెషర్, చాలా టైట్ స్కెడ్యూల్ ఉంటుంది. ఇట్లా హైదరాబాద్లో పబ్లలో, హైదరాబాద్లో కార్పొరేట్ లైఫ్లో ఉండదు. ఇప్పుడు నాది హవేలీ గన్పూర్, నేను అలాట్ అయిన మండలు చాలా చిన్న మెదక్ పక్కన చాలా చిన్నగా ఉంటుంది ఆఫీసు. దాంట్లో ఒక కుర్చీ, ఒక ఫ్యాను, ఒక గ్రామాలలో తిరిగి పనిచేయాలి, మరుగుదొడ్లు కట్టేయాలి, వైకుంఠధామాలు కట్టేయాలి. ఇప్పుడు బెంగళూరు యూఎస్ లైఫ్తో కంపేర్ చేసుకుంటే అదెక్కడ, ఇప్పుడు ఇదెక్కడ, మీరు అనుకున్న ఫ్యాన్సీ కాదు ఇది. సినిమాలు చూసి రాకూడదు. మీకు రియాలిటీ ఏంటో తెలియాలి. సర్వీస్, మీకు జాబ్ డిస్క్రిప్షన్ ఏంటిది, డిస్ట్రిక్ట్ ఆఫీస్ మాన్యువల్ ఏంటిది, దానికి సంబంధించిన చట్టాలు ఏంటిది, యూ షుడ్ బి వెరీ వెల్ రెడ్ అబౌట్ ఇట్. చేయండి, సర్వీస్ కోసం అయితేనే రావాలండి, లుక్రేటివ్ జాబ్ అయితే కాదు సివిల్ సర్వీస్. ఓకే, ఇందులో నెక్స్ట్ మీకు ఈ గోల్ ఎప్పుడు వచ్చారా? నెక్స్ట్ 23లో పెళ్లి చేసుకున్నాను. అయిపోయాక ఇంకా 24లో ఎగ్జామ్ ఇస్తారు, ప్రిలిమ్స్ పెట్టారు. సరే ఇంకా సివిల్ సర్వీస్ అవన్నీ పక్క పెట్టి గ్రూప్ 1 మీద కాన్సన్ట్రేట్ చేద్దామని 24లో ప్రిలిమ్స్ వచ్చింది. దాని తర్వాత మెయిన్స్ పెట్టారు అక్టోబర్లో. ఆ 3 మంత్స్ వాజ్ రైడ్. ఇంకా ఎవ్రీడే మార్నింగ్ నుంచి రాత్రి వరకు అసలు 12 గంటలు 13 గంటలు, అంటే నాట్ ఎవ్రీడే, ఒక రోజు 6 గంటలు, ఒక రోజు 4 గంటలు. అది వాస్తవం అయితే కాదు, అందరు రోజు 12 గంటలు అవుతారనే విషయము. బట్ చదువుతూ ఉండాలి, రెగ్యులర్ టచ్లో ఉండాలి, నోట్స్ చేసుకోవాలి. మనం ఇది ఆస్పిరెంట్స్కి ఎలా హెల్ప్ అవుతుంది అనేది మళ్ళీ మాట్లాడదాము. సో నాకు 24 వరకు మెయిన్స్ అక్టోబర్లో అయిపోయింది. అక్టోబర్ 27 నిన్న లాస్ట్ డే, 2024 అక్టోబర్ 27 నా లాస్ట్ మెయిన్స్ ఎగ్జామ్. ఆ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయింది నిన్న 27 అక్టోబర్ 2025 నా జాయినింగ్ ఫస్ట్ ఛార్జ్ తీసుకున్న రోజు. వెరీ స్పెషల్ డే. రాశారు ఎగ్జామ్, ఓకే, రిజల్ట్ వచ్చింది. రిజల్ట్లో మీ పేరు కనిపించిందా? కనిపించింది. సో దీంట్లో ఒక మధ్యలో సుదీర్ఘ ప్రయాణం ఉంది. ఎగ్జామ్ ముందు నుంచి జియో విషయం మీద జనాలు ఎగ్జామ్ క్యాన్సిల్ చేయమని కొట్లాడడం, నేను ఇక్కడ వచ్చి అశోక్ నగర్లో ఉంటే లైబ్రరీలు బంద్ చేయడం, లైబ్రరీలోకి వెళ్ళి బయట తీసుకొచ్చి ప్రొటెస్ట్లు, అది ఎగ్జామ్ అవుతుందా కాదా, రోజు కోర్ట్ జడ్జ్మెంట్లు. అసలు నా లైఫ్లో వినంత లైవ్ హియరింగ్స్ విన్నా నేను 1 మంత్ ఎగ్జామ్ ముందు కూర్చొని. సార్ రిజల్ట్ రాగానే ఫస్ట్ ఎవరు కాల్ చేశారు? రిజల్ట్ రాగానే ఫస్ట్ మమ్మీకి డాడీకి కాల్ చేశాను. కళ్ళ నీళ్ళు వస్తుండే ఫుల్. దాని తర్వాత వాళ్ళే వీడియో కాల్ ప్రియాంకని యాడ్ చేశారు. సో ముగ్గురం కలిసి 7 ఏళ్ళ ప్రయాణం ఫైనల్లీ అది వెరీ ఎమోషనల్, చాలా ఉద్వేగపూరితమైన ఉండే అది. ఓకే, రిజల్ట్ వచ్చినాక కూడా అది అంటే ఎట్లా అంటే ఇట్స్ వెరీ మినీ స్కూల్ హై లాగా వెళ్ళింది. రిజల్ట్ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ కోర్టు కేసు అంటారు, వెరిఫికేషన్ అయిపోతుంది, దాని తర్వాత మళ్ళీ రీ ఎగ్జామ్ అది అని మళ్ళీ ఎగ్జామ్ సస్పెండ్ అయిందండి, ఫస్ట్ బెంచ్ సింగిల్ జడ్జ్ బెంచ్ అట్లా ఆపేస్తారంటారు. అది ఇంకా చాలా అస్తవ్యస్తమైన పరిస్థితి ఉండే. ఒక సర్టనిటీ లేదు. రిజల్ట్ వచ్చిన హ్యాపీనెస్ అందరికీ స్వీట్ పోయి పంచుదామంటారు, మళ్ళీ ఏమవుతుందో రేపు పొద్దున ఎగ్జామ్ అన్నట్టుంటుండే. ప్రెస్ మీట్లు, పేరెంట్స్ ప్రెస్ మీట్లు, అసలు చాలా పెద్ద తతంగమే జరిగింది గ్రూప్ 1కి, మీకు తెలిసి ఉంటాయి. ఫైనల్లీ అపాయింట్మెంట్ తీసుకున్న రోజు రియల్ సాటిస్ఫాక్షన్. సీఎం గారు
చాలా అంటే చాలా వెరీ కమిటెడ్గా దీనికి ముందు తీసుకెళ్ళాను. యుద్ధ ప్రాతిపాదికన దీన్ని అందరికి ఇవ్వాలని. మాకు ఎఫ్ఎస్ఎల్ ఫైనల్ సెలక్షన్ జడ్జిమెంట్ ఇంటరిమ్ స్టే రాగానే ఆ రోజు ఈవినింగ్ వరకు ఎఫ్ఎస్ఎల్ ఇచ్చేసిండ్రు. నెక్స్ట్ 2 డేస్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసిన శిల్పకళా వేదికలందరికీ. ఇచ్చిన 10 రోజులకి మాకు ట్రైనింగ్కి పిలిచిండ్రు. మా ట్రైనింగ్ కూడా అయిపోయింది. నా ఛార్జ్ కూడా తీసుకున్నాం. సీఎం గారికి థ్యాంక్ చెప్పాలి ఈ విషయంలో. అసలు వెరీ వెరీ స్ట్రాంగ్లీ కమిటెడ్ దీని గురించి. సుదీర్ఘ ప్రయాణం తర్వాత దీనికి ఒక ఫుల్ స్టాప్ పట్టింది, క్లైమాక్స్. ఈ క్లైమాక్స్ తర్వాత మీరు ఫ్యామిలీ, మదరు, తర్వాత మీ అత్తగారు వీళ్ళందరూ ఆ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారు? సెలబ్రేషన్ అంటే లైక్ ఐ సెడ్ పెద్ద ఫ్యామిలీ మాది. సో ఫ్యామిలీలో ఫస్ట్ అందరినీ పోయి మనం ఏం చేయాలి, మన తెలంగాణ సంస్కృతిలో పోయి ఒక స్వీట్ డబ్బా పట్టుకొని మామ వాళ్ళని కలవడము, పెద్దనాన్నలను కలవడము, అందరం కలిసి సాంప్రదాయం అందరినీ కలవడము, అందరు డిన్నర్లకు వెళ్ళి. దావత్తులు ఇచ్చారా సార్? దావత్తులు అవ్వలేదా? దావత్తులు అంటే ఇంట్లో భోజనం అందరం కలిసి, లేదా మామూలు ఎవరైనా ఫ్రెండ్స్ అంటే బ్యాచులర్ ఫ్రెండ్స్ అందరం ఉంటే అందరం ఎటైనా హోటల్కి వెళ్ళి ఆ రోజు డిన్నర్ పార్టీలా చేసుకోవడము. సరే, గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యారు కదా మీరు. సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఎంపీడో వస్తుంది అనుకున్నారా, డిఎస్పీ క్యాడర్ వస్తుందా, ఏది వస్తుంది అనుకున్నారు? ఫస్ట్ మార్క్స్ వచ్చినప్పుడు మున్సిపల్ అంటే ఎక్సైజ్ ఏఎస్పీ కానీ లేకపోతే నాకు 170, 180 ర్యాంక్ వస్తుంది అనుకోండి. అంటే మీరు ఇది వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా, లేదంటే మీకు ఏమైనా చాయిస్ ఉందా? ఏది ఎంపీడీ వస్తుందనా? ఎంపీడీ స్టార్టింగ్ లో ఎక్కువ మంది డిఎస్పీ వస్తుందని, అది వస్తేనే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అనుకుంటారు. సో డిఎస్పీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. అందరిలానే సాధారణంగా మనం కూడా ఎక్స్పెక్ట్ చేస్తాము. కాబట్టి నాకు మార్క్స్ చూసాక మిగతా కంపారిజన్ ఉంటుంది. మా గ్రూప్స్ ఉంటుండే టెలిగ్రామ్ గ్రూప్స్లో ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి వాళ్ళు ఒక ర్యాంక్ పెడుతుండే. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరి మార్క్స్ ఫస్ట్ ఏం చేశారంటే మార్క్స్ రిలీజ్ చేసి అందరి మార్కులు కాదు, మీ మార్కులు మీరు తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మరి మిగతా అందరిలో మనం ఎక్కడ స్టాండింగ్ అని మనకు తెలియదు కదా. సో ఈ గ్రూప్లో ఇన్ఫార్మల్గా ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయని చూసుకొని ఒక లిస్ట్ తయారు చేసిండ్రు. దాంట్లో 170, 165 ర్యాంక్ ఏమో ఉండే. సో 170 ర్యాంక్ అంటే డిఎస్పీ వస్తుంది, లేదు అనుకున్నా కూడా దాని తర్వాత ఎక్సైజ్ ఏఎస్పీ వస్తుంది. అది కాకపోయినా ఆ నెక్స్ట్ 2-3 సిటీఓనో ఏదో ఒకటి వస్తుంది అనుకోండి. కొన్ని రోజులకు జిఆర్ఎల్ రిలీజ్ చేసారు 1 month తర్వాత. సో జిఆర్ఎల్లో 430 ర్యాంక్ వచ్చింది. సో అప్పుడు అర్థమైంది నాకు, ఓకే అవి రావు, నెక్స్ట్ ఎంపీడీ వస్తుంది. బట్ వాజ్ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే చాలా మంది డిసప్పాయింటెడ్ ఉండే. నేను గ్రామీణ వ్యవస్థలనే ఉందామనే ఉద్దేశంతోనే జాబ్ వదిలేసిన అక్కడ. నేను వచ్చి సోషల్ సర్వీస్ చేయాలి, జనాల్లో ఉండాలి. నాకు గ్రూప్ 1 సివిల్ సర్వీస్ ఏది రాకపోయినా తర్వాత డౌన్ ద లైన్ ఒక ఎన్జిఓ పెట్టుకొని గవర్నమెంట్ స్కీమ్స్ కన్వర్జెన్స్, దానికి ఎట్లా ఎన్ని స్కీమ్స్ ఉంటాయి పేద ప్రజలకు కానీ గృహిణులకు కానీ ఎవరికైనా కానీ ఏమేమి స్కీమ్స్ ఇస్తుంది గవర్నమెంట్, దాని గురించి ఎంపవర్ చేయాలి, దాని గురించి ప్రజల్లోకి వీక్లీ పైలట్ ప్రాజెక్ట్ లాగా నేను ఒక ఎన్జిఓ ప్లాన్ అనుకున్నాను. తర్వాత మాట్లాడదాం. ఒకసారి మనం వెనక్కి వద్దాం. సాధారణంగా ప్రిపరేషన్ అప్పుడు ఎక్కువ మంది కంటిన్యూ ఇందాక చెప్పినట్టుగా చదువుతూనే ఉంటారు. ఒకటి, ఆ చదవడంలో ఉండే ఉపయోగం ఉంటుందంటారా, లేదు రాస్తేనే మైండ్కి ఎక్కుతుందని మరికొందని చెప్తారు, రాయడం వల్ల ఉంటుందా? ఈ రెండు కాకుండా చదివి మళ్ళీ ఒక ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి తగ్గించుకోవడానికి ఏం చేయాలి? ఇప్పుడు ప్రిపరేషన్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడదు, ఇది చాలా ఇంపార్టెంట్. నేను అసలు ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికి కారణం కూడా ప్రిపరేషన్ ఆస్పిరెంట్స్ దీని గురించి. సో ఫస్ట్ ఎలా ఉంటుందంటే ఇట్స్ వెరీ లార్జ్ సిలబస్ అండి. ఒక 7-8 సబ్జెక్టులు ఉంటాయి. వాటన్నిటి మీద కూడా మనకు బేసిక్ అవగాహన, సిలబస్ మీద అవగాహన కావాలి. ఏంటిది, ఏం అడుగుపోతున్నారు, ఏంటి మన సిలబస్ ఏంటి, ఎంతవరకు చదవాలి. చదువుకుంటూ పోతే సముద్రం, ఎంతవంత చదవద్దు. మీకు ఒక స్పెసిఫైడ్ సిలబస్ ఉంటుంది, అక్కడ వరకు ఆ పరిధిలో దానికి కావాల్సిన విషయాలు చదవాలి. ఎంత చదవాలి ఎలా తెలుస్తుంది మనకు? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యూపీఎస్సీలో అయితే వాళ్ళ వెబ్సైట్లో, యూపీఎస్సీ వెబ్సైట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మెయిన్స్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. గ్రూప్ 1లో కూడా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్స్ దొరుకుతాయి బయట అశోక్ నగర్లో అని ఎక్కడ కానీ. క్వశ్చన్స్ చూస్తే మనకు దాన్ని ఎంతవరకు ఎంత నుంచి అడుగుతుందో తెలుస్తుంది ప్రతి సిలబస్లో. అది ముందు మార్క్ చేసుకొని పెట్టుకొని అక్కడ వరకు కావాల్సిన స్టిపులేటెడ్ గైడ్లు అవి ఇవి చదవద్దు. జనరల్ ఎవరైనా కూడా ఐ ప్రిఫర్ టు రీడ్ టెక్స్ట్ బుక్స్. స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఏమున్నాయో టెక్స్ట్ బుక్స్ తెచ్చుకొని దాన్ని చదవాలి. ఫస్ట్ ఒక రీడింగ్ చేశాక సెకండ్ టైం మళ్ళీ చదివినప్పుడు కొంచెం డీపర్ అండర్స్టాండింగ్ వస్తుంది. అప్పుడు దాన్ని అండర్లైన్ చేసుకోవడము, దాన్ని నోట్స్ చేసుకోవడము, షార్ట్ నోట్స్. ఫస్ట్ ఒక నోట్స్ చేసుకొని మీకు అర్థమైంది, మీకు తెలిసిన భాష రాసుకోవాలి. దీని తర్వాత ఈ ఫస్ట్ 2 థింగ్స్ అయిపోయి మీకు ఒక నోట్స్ రెడీగా ఉంది, మీకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అవగాహన ఉంది, మీ దగ్గర ఒక రెడీమేడ్ మీ భాషలో రాసుకుని ఒక నోట్స్ ఉంది. ఆ నోట్స్ని 1-2 సార్లు రివైజ్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత ఎగ్జామ్స్ రాయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఎంత జ్ఞానం ఉందనేది ఎగ్జామినర్కి ఎట్లా చెప్తారు? మీ ఇద్దరి మధ్యలో ఒకే ఒక మీడియం పేపర్. సో మీరు రాసి చూపెట్టాలి వాళ్ళకు, మీకు నాకు ఇంత తెలుసు 100 బుక్లు ఏదైనా అంటే మీ ఆన్సర్లో రిఫ్లెక్ట్ కావాలి. సో రైటింగ్ మీరు చదివిన దాన్ని అంతా కూడా రైటింగ్లో పెట్టడం నేర్చుకోవడం అనేది స్ట్రక్చర్ ఆఫ్ ది ఆన్సర్ కానీ ఇంట్రొడక్షన్, డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్. మీ వాడు యాపిల్ అడిగితే మీరు ఆరెంజ్ రాయదు. ఏం అడిగిండో దాన్ని క్లుప్తంగా ఉన్న 100 words 150 words లిమిట్లో దాని ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ, కమిటీస్ రిఫరెన్స్ ఇచ్చుకుంటూ, కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్, జడ్జిమెంట్స్ అనేది రిఫరెన్స్ ఇచ్చుకుంటూ దాన్ని పాజిటివ్ కన్క్లూజన్ తీసుకొచ్చి వే ఫార్వర్డ్. మీరు డిప్లొమాటిక్గా ఆఫీసర్ అయితే ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ అంటే ఓఎల్క్యూ అంటారు, ట్రైనింగ్ లేపుతారు. సో మీరు ఆఫీసర్ లైక్ ఎట్లా మీరు అన్ప్రాక్టికల్ ఇవ్వద్దు. 100 కోట్లు తీసుకొస్తే మొత్తం వరంగల్ అంతా డెవలప్ చేస్తా అట్లా.
మీరు ఉన్న దాంట్లో ఎట్లాంటివి చేస్తారు, ఏం చేస్తారో ఒక పాజిటివ్ కన్క్లూజన్లతోని, ప్రాక్టికల్ కన్క్లూజన్స్తోని గవర్నమెంట్తో అలైన్ అయ్యేటట్టు. ఇప్పుడు గవర్నమెంట్ బేటీ బచావో బేటీ పడావో చేస్తుంది. సో దాని తగ్గట్టు నేను దాంట్లో కన్వర్జెన్స్లో వచ్చేటట్టు ఉమెన్ డెవలప్మెంట్, ఉమెన్ సెంటర్కి ఎంపవర్మెంట్ చేస్తాను. అట్లా అవన్నీ రాసుకుంటే మెంటర్షిప్ అవసరం దీనికి కొంచెం. ఆన్సర్ సీనియర్స్ కానీ మనం నేర్చుకోవడం కానీ, ఎవరైనా చురుకున్న విద్యార్థులు అయితే వేరే టాపర్స్ ఆన్సర్స్ దొరికితే ఆన్లైన్లో వాళ్ళు చూసి నేర్చుకోవచ్చు. సో ఆన్సర్ రైటింగ్ ఎవ్రీడే చేయాలి డెఫినెట్లీ. అది ఎప్పుడు చేయాలి? మీ ప్రిపరేషన్ ఒక పార్ట్ సగం అయిపోయాక, మీకు ఎగ్జామ్ గురించి అవగాహన ఉంది, మీరు చదివి నోట్స్ వేసుకున్నారు, ఇవన్నీ అయిపోయాక తర్వాత రెగ్యులర్ బేసిస్ టెస్ట్ సిరీస్ తీసుకొని ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి. అది ఆన్సర్ రైటింగ్ వన్ పార్ట్. సెకండ్ పార్ట్ టైం మేనేజ్మెంట్. సో రాసుకుంటూ పోతా ఎస్ఏలాగా గంట 2 గంటలు రాస్తుంటే నడవదు. 3 గంటలే ఉంటుంది, 20 క్వశ్చన్లు ఉంటాయి. క్వశ్చన్కి 7 నిమిషాలు 12 నిమిషాలు డివైడ్ చేసుకొని రాయాలి. సో దానికి ప్రాక్టీస్ ఎక్కువ అవసరం. ఆన్సర్ ఎట్లా రాయాలి, ఏం రాయాలి తెలిసినాక థర్డ్ పార్ట్ ఆఫ్ ప్రిపరేషన్ ఏంటి అంటే ఫుల్ లెంత్ టెస్ట్, టైం మేనేజ్డ్ ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ పెట్టుకొని కూర్చొని 9కి స్టార్ట్ చేసాము, 12 వరకు ఎండ్ చేసాము. ఏ ఆన్సర్కి ఎన్ని మినిట్స్ తీసుకుంటాం, టైమర్ పెట్టుకోవాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దాంట్లో మనం అనుకున్న ఆన్సర్ రాయగలుగుతున్నాము, అన్నిటికీ ఇంట్రొడక్షన్. సో టైం మేనేజ్మెంట్ చేస్తూ ఉంటే ఇది చాలామందికి ఇదే ప్రాబ్లం. అందరూ చాలా బాగా రాస్తాను నాకు రాలేదంటే లాస్ట్ మినిట్లో 2-3 క్వశ్చన్లు వదిలేస్తారు. ఆ టైంకి రాక లాస్ట్కి ఏదో ఒకటి గీక్ వదిలేస్తూ ఉంటారు. సో టైంని మేనేజ్ చేస్తూ అది చేయడం ప్రాక్టీస్తోనే వస్తుంది, ఇంకా దేంతో రాదు. యూ షుడ్ రైట్ ఎవ్రీడే. అసలు నాకు గ్రూప్ 1 మెయిన్స్ రాసినాక చేయట్లేదు, మొత్తం ఇట్లా కాయగట్టుండే. నీడ్స్ ఎ లాట్ ఆఫ్ రైటింగ్. ఎఫిషియెంట్గా రాయడము, ఆ ఉన్న 7 మినిట్స్లో క్వశ్చన్కి ఆన్సర్ ఆలోచించి దాన్ని గుర్తు తెచ్చుకొని దాన్ని రాసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడం, అది రాకపోతే దాన్ని మేనేజ్ చేసి జనరిక్ ఆన్సర్ రాసి నెక్స్ట్ ఆన్సర్ బ్యూటిఫుల్గా రాయడానికి ట్రై చేయడము. సో ఇట్ నీడ్స్ ఇది ఒక ప్రిపరేషన్ స్ట్రక్చర్ అండి జనరల్లో. సార్ వీటిలో గ్రూప్ డిస్కషన్ బెస్ట్ అంటారా, సింగిల్గా ఉంటే రాసుకోవడం బెటర్ అంటారా? నైస్. ఇది డిపెండ్స్. కొందరికి గ్రూప్ డిస్కషన్ వర్కౌట్ అయితే. కాదు గ్రూప్ డిస్కషన్లో ఏమి ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అందరు సిమిలర్ టెంపోలో ఉండాలి. అంటే అందరూ సిమిలర్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండి సిమిలర్ లెవెల్ ఆఫ్ ఫాస్ట్నెస్ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళకు గ్రూప్ డిస్కషన్ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఎవరన్నా ఫస్ట్ టైం అపియరింగ్ విద్యార్థి ఉన్నాడు, నేను ఇప్పుడు 4-5 టైమ్స్ రాసిన విద్యార్థి ఉన్నాడు, వీళ్ళిద్దరికి సింక్ కాదు. ఇప్పుడు వీడు చెప్తుంటే వాడు వినడం అవుతుంది. ఈ డజంట్ గెట్ ఎనీ వాల్యూ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు లేదు, ఇద్దరు కూడా సిమిలర్ టెంపోలో, ఇద్దరు కూడా మెయిన్స్ రాశారు, ఇద్దరు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళారు, లేకపోతే ఇద్దరు కూడా ముందు నుంచి ఒకటే సబ్జెక్ట్లో ఉన్నారు అనుకున్న వాళ్ళు, మీరు ఒక పార్ట్ ఆఫ్ ఇట్ చదవండి, నేను ఒక పార్ట్ ఆఫ్ ఇట్ చదువుతా, ఇద్దరం కలిసి దాన్ని డివైడ్ చేసుకోవచ్చు. దానిలో ఏమైనా వాల్యూ అడిషన్ ఆన్సర్ మీరు వాల్యూ యాడ్ చేయొచ్చు, నేను రాసిన మీరు కరెక్ట్ చేసి వాల్యూ, అట్లా బాగుంటుంది. సో అది కొంచెం కష్టం కదా జనరల్గా. ఇప్పుడు ఒక గ్రూప్లో ఒక్కొక్కలా ఉంటారు. సో 5 కలిసి కూర్చుంటే జనరల్గా టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది కావాల్సిన ప్రొడక్టివిటీ కంటే. కానీ ఇఫ్ యూ ఫైండ్ ద రైట్ పీర్ గ్రూప్, మంచి పీర్ గ్రూప్ దొరికితే ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. కానీ నేను ఇందాక క్వశ్చన్ అడిగాను మీకు, ఆ స్ట్రెస్ నుంచి ఎలా బయటపడాలి? దేని నుంచి? బాగా చదివి మనిషికి ఒక ఆ ఒత్తిడి ఎక్కువైపోద్ది. అవును. అందులోంచి బయటపడాలంటే ఏం చేయాలి? అంటే మనకి ఇష్టమైనది చేయాలా, లేదా మనం చదువుకున్న దేంట్లో టైంని కుదించాలా? టైం ఒకటి. ఇప్పుడు పొమరోడో టెక్నిక్ అని ఉంటుంది, ఎక్కువ గంటలు ఒకటిసారి కూర్చుంటే కూడా ఎఫెక్టివ్ కాదు. మనం అట్లా అనుకునే వాళ్ళం. ఇప్పుడు ఒక్కొక్కరికి అలా సెట్ అవుతుంది. ఇప్పుడు నేను ఎట్లా అంటే నాకు బ్రేక్ తీసుకుంటే దానికి బయటికి రావడం కొంచెం కష్టం. ఇప్పుడు నేను 3 hours చదువుకుని 1 hour బ్రేక్ తీసుకొని వద్దాం అనుకున్నాను అనుకోండి, 1.5 hours అవుతుంది, 2 hours ఎక్స్ట్రా. మీరేం చేసేవారు? సో నాకు అట్లా బ్రేక్ తీసుకోవడం కష్టం కాబట్టి నేను లాంగ్ అవర్స్ కూర్చునేటోని, 4 hours కూర్చునేటోని, 2-3 hours బ్రేక్ తీసుకుని మళ్ళీ 4 hours తగ్గించుకోవడానికి ఏం చేసేవారు? స్ట్రెస్ తగ్గించుకోవడానికి. అయితే ఇప్పుడు నాలాగా కాకుండా ఎవ్రీ 1 hour దానికి 10 minutes బ్రేక్, మళ్ళీ 1 hour 10 minutes, వాళ్ళకి అంత స్ట్రెస్ బిల్డప్ కాదు. ఫస్ట్ థింగ్ హెల్త్ కూడా మంచిది, 4 గంటలు ఒకటి దగ్గర కూర్చోకపోవడం. స్ట్రెస్ని బ్రేకప్ చేయడానికి ఇప్పుడు నాకైతే ప్రియాంక ఉంటుండే, పెళ్లి చేసుకున్నా కాబట్టి. సో నేను తనతో మాడుతుండే, లంచ్కి వెళ్తుండే, సినిమాలు చూస్తుండే, జాలీనే ఉంటుండే మేమంతా. వెరీ లేని వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీయో ఫ్రెండ్సో ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలంటే ఇట్స్ లైక్ అందరితో కట్ ఆఫ్ అయిపోతే నేను మొత్తానికి అసలు ఫోన్లు పనిచేసి ఎక్కడో, అది ప్రాక్టికల్ కాదండి. వాళ్ళు ఉన్న ప్రపంచంలో, ఇంత కనెక్టెడ్ ప్రపంచంలో ఒక 10 minutes నచ్చిన వీడియో చూడడము. ఫోన్ కానీ ఉండాలంటారా వద్దంటారా? ఏదైనా లైక్ ఐ సెడ్ బ్లాక్ ఆర్ వైట్ ఉండదు, గ్రే ఉంటుంది. ఫోన్ ఉండాలి, దాన్ని ఎంత వాడాలో తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను ఫోన్ స్టడీ రూమ్కి వెళ్ళమని తీసుకోకపోయేటోంది, స్టడీ రూమ్ నుంచి బయటకు వచ్చాక పట్టుకొని మీరు కొద్దిసేపు మీకు నచ్చిన యూట్యూబ్లో ఏమైనా వీడియోస్ చూడడము, ఏమైనా ఫన్నీ కామెడీ సీన్స్ చూడడము, పేరెంట్స్తో మాట్లాడడము, ఫ్రెండ్స్తో మాట్లాడము, గర్ల్ ఫ్రెండ్ ఉంటే గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడము. అంటే ఏదైనా కూడా ఎట్ రైట్ బ్యాలెన్స్. మీరు 4 hours చదువుకోవాలి, వాళ్ళకి చాప్టర్ ఫినిష్ చేయాలి. అది చేసినాక వచ్చి మీరు ఏం చేయాలో చేయండి. అదే 1 hour టైం పాస్ చేయండి. ఇప్పుడు నేను నా కుకింగ్ వీడియోస్ చాలా ఇష్టం, కుకింగ్ చేస్తుండే, కుకింగ్ వీడియోస్ చూస్తుండే, లేదా డిఫరెంట్ అయిన రెసిపీ కావాలనుకుంటే స్ట్రెస్ ఫ్రీ ఉంటే ఒకరోజు ప్రశాంతంగా మ్యూజిక్ పెట్టుకొని ఇంట్లో నాకు నచ్చిన వంటలు ఏమైనా తెచ్చుకొని చేస్తుండే. మీ ఇద్దరు ఎవరు బాగా వంట చేస్తారు? మా ఇద్దరు. మీరు ఒకరోజు వచ్చి మా ఇంట్లో తిని చెప్పాలి. మీరు ఇద్దరు చేస్తాం, ఒక్కొక్కరు. అంటే నేను మధ్యలో ఈ సుదీర్ఘ ప్రయాణంలో మేము నాన్ వెజిటేరియన్ పని చేసి వెజిటేరియన్ లాగా కన్వర్ట్ అయినాం అన్నట్టు. పెట్ యాక్టివిజం చేస్తుండే, కుక్కల్ని వీటిని ఏమైనా చిన్న డాగ్స్, స్ట్రీట్ డాగ్స్, మేము ఒక ఇండియన్ డాగ్స్ అడాప్ట్ చేసుకుని ఉండే. బెంగళూరులో. ఓకే. ఇండియన్ డాగ్స్ ఏమైనా రోడ్ మీద ఉన్నాయి, ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నాయి, వాటికి NGOs కప్ప చెప్తుండే,
వాటికి ఫాస్టర్ హోమ్స్ వెతుకుతుండే, వాడిని తీసుకొచ్చి క్లినిక్స్లో కొన్ని రోజులు జాయిన్ చేసి చూస్తుండే. సో కుక్కలతోని మామూలు వేరే పెట్స్తోని టైంపాస్ చేస్తుండే. ఎప్పుడన్నా ఎగ్జామ్ అయిపోయాక స్ట్రెస్ అయిపోయాక బయటకు వస్తే సినిమాలకు పోతుండే. లైక్ ఎనీ అదర్ బీటెక్ చేసిన గాయలాగా మిగతా అని కూడా చేస్తుండే. నెక్స్ట్ మనం ప్రొఫెషన్లోకి వద్దాం. ఎంపీడీఓ, మండల్ ప్రజా పరిషత్. దీంట్లో మీ వర్క్ స్టైల్ ఉంటుంది. దీంట్లో మీకు మీరు ఆల్రెడీ అర్బన్ ఏరియా నుంచి వచ్చారు కాబట్టి, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి, వరంగల్ ఏరియా, ఆ పంచాయతీ రాజ్ వర్క్ ఎలాగుంటాయి, మీ ఫోకస్ ఎలాగుంటుంది, ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టు ఆ పంచాయతీ రాజులు దీంట్లోకి డెవలప్ చేయడానికి మీకు ఏం గోల్ ఉందా? సో ఇప్పుడు సాధారణ పంచాయతీరాజ్ నిధులు వేరేగా ఉంటాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మీరు గ్రామీణ ప్రాంతాలను తీసి పారిపోద్దు. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా మోడరేటర్ అయిపోయారు. ఎక్కడో పాతలాగా మీరు బేటీ బచావో లేదా స్వచ్ఛ భారత్ పెడతా ఉంటాయి కదా, వాళ్ళు కూడా మోడరేటర్ కోరుకుంటున్నారు. అర్బన్ తగ్గట్లో వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు. అంటే మీకు జస్ట్ వెస్టర్నే కావాలంటున్నారు కొంతమంది, ఇండియన్ స్టైల్ వద్దు అంటున్నారు. కమోడ్లు కూడా అంత డెవలప్ అవుతున్నారు వాళ్ళు కూడా. మంచిది, అది కూడా మంచిది. ఇప్పుడు ఇటువంటి ఫ్రేమ్లో మీరు వచ్చారు కాబట్టి ఈ జనరేషన్కి దీన్ని వాళ్ళ అడాప్ట్ చేసుకుంటే, కొత్త కొత్త పథకాలు అడాప్ట్ చేయడానికి, ఆ పంచాయతీరాజ్ మీద గ్రిప్ మీకు తెచ్చుకోవడానికి, కానీ మీకు ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ ఏంటంటే, అయితే పంచాయతీరాజ్ వ్యవస్థనైనా లేకపోతే ఇప్పుడు ఆస్పిరెంట్స్ లైఫ్స్ అయినా ఏదైనా కూడా ఒక ఏ టైం పీరియడ్ తగ్గట్టు ఆ టైం ఎవాల్వ్ అవ్వకుండా వచ్చింది. మీరు అన్నట్టు చాలా కరెక్ట్గా అబ్జర్వేషన్. న్యూ ప్రాబ్లమ్స్కి న్యూ సొల్యూషన్స్ కావాలి. ఒకప్పటిలాగానే ఏది లేదు. ఇప్పుడు ఆస్పిరెంట్స్ కూడా ఒకప్పటిలాగా డబ్బులు లేకపోవడం లేదా వ్యవస్థ బుక్కులు లేకపోవడమో కాదు. న్యూ ప్రాబ్లమ్స్ ఏంటి, సోషల్ మీడియాకి దూరంగా ఎట్లా ఉండడము, ఫ్యామిలీ లైఫ్ని, ఫ్రెండ్స్ లైఫ్ని వీటిలో మేనేజ్ చేయడం, ఇది న్యూ ప్రాబ్లమ్స్. దానికి న్యూ సొల్యూషన్స్ ఉన్నాయి. పంచాయతీరాజ్ వ్యవస్థలో కూడా ఒకప్పుడులా లేదు. గ్రామీణ వ్యవస్థ చాలా మారుతూ వచ్చింది, ఆధునికరంగా అవుతూ వచ్చింది. మన గవర్నెన్స్ కూడా గ్రామీణ వ్యవస్థ మీద మారుతూ వచ్చింది. మనం సెల్ఫ్ ఇండిపెండెంట్ బాడీస్లో 73rd అమెండ్మెంట్ తీసుకున్నప్పటి నుంచి పంచాయతీరాజ్ యాక్ట్ ఎవాల్వ్ అవుతూ 2018లో తెలంగాణ గవర్నమెంట్ పంచాయతీరాజ్ యాక్ట్ తీసుకొచ్చింది. చాలా మోడిఫికేషన్స్ చేశారు దాంట్లో మనకున్న గోల్ కానీ గవర్నమెంట్కున్న గోల్ కానీ ఒక కామన్. ఇప్పుడు ఆఫీసర్కి ఎట్లా ఉండాలంటే మనకు ప్రత్యేకమైన మనం తెచ్చే దాంట్లో మన ఎఫిషియన్సీ మనకు కనబడాలి. కానీ ఆఫీసర్ ఎలాగుంటారంటే పంచాయతీరాజ్ వేరే డిపార్ట్మెంట్ వేరు. పంచాయతీరాజ్ రాగానే వచ్చామా వెళ్ళామా చేసామా అనే ఆఫీసర్ కొంతమంది కనిపిస్తారు పంచాయతీరాజ్. ఎందుకంటే ఫోకస్ ఎక్కువ ఉండదు డిపార్ట్మెంట్. అదే డిఎస్పీ అనుకోండి, యూనిఫామ్ సర్వీస్ ఉంటుంది. అదే ఆర్డీఓ అనుకోండి, అది వేరేగా ఉంటుంది. ఇలా పంచాయతీరాజ్కి ఆ ఫోకస్ కనపడదు. అయితే ఇది అపోహ. ఇది ఎట్లాంటి అపోహ అంటే, కానీ కొంతమంది ఆఫీసర్లు ప్యాషన్గా తీసుకుంటారు. అవునండి. ఇదైతే రెండు రకాలు. ఒకటి ఎట్లా అంటే పంచాయతీరాజ్ వ్యవస్థలో ఇది ఫస్ట్ మనం అనుకున్నాం, మన అర్బన్ ఏరియాస్లో వాళ్ళకి అపోహ. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఏముండదు, మోస్ట్ పొద్దున్న నుంచి రాత్రి దాకా ఎక్కువ పిటిషన్లు వచ్చి పొద్దున్న నుంచి రాత్రి దాకా హెక్టిక్ లైఫ్ ఉండే డిపార్ట్మెంట్ ఏంటంటే పంచాయతీ. ఎందుకంటే సెల్ఫ్ గవర్నింగ్ బాడీస్, మీకు వీళ్ళకున్నట్టు ఎగ్జిక్యూటివ్ పవర్స్, మెజిస్ట్రియల్ పవర్స్ ఉండవు. ఎవరికైనా యాక్సెస్ ఉంటుంది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఎండిఓ ఆఫీస్ ఉంది. ఇప్పుడు మీకు పెన్షన్ రాలేదన్నా, మీకు కళ్యాణ లక్ష్మి రాలేదన్నా, మీకు ఇందిరా మిల్లు గురించి కావాలన్నా, మీ ఊరికి స్ట్రీట్ లైటింగ్ రాలేదన్నా, మీకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా, వాటర్ రాకపోయినా, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఉన్నా, మీ సర్పంచ్కి గ్రామ పంచాయతీ ఫండ్స్ రాకపోయినా, ఏదన్నా ఆల్ యాక్సెస్ టు ఎండిఓ ఆఫీస్. మండల్ పరిషత్ డిపార్ట్మెంట్కి ఎవరైనా రావచ్చు. మన బయట పోలీసు వాళ్ళు ఉండరు. ప్రాపర్ ప్రజాపాలన, వెరీ డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ ఉంటుంది. ఎవరైనా రావచ్చు, అక్కడ పిటిషన్లు ఇవ్వచ్చు, కూర్చోవచ్చు. సో అట్లా ఎవరు వస్తారు పోతారు అన్నట్టు ఉండదు. వెరీ హెక్టిక్ జాబ్ లైఫ్ ఉంటుంది. అంటే 24 డిపార్ట్మెంట్స్ నేను చెప్పినట్టు. ఇప్పుడు ఎంపీడీఓ అంటే స్కూల్లో ఎంపీ మండల ప్రజా పరిషత్లో ఉన్న ప్రైమరీ స్కూల్స్ అన్నిటికీ తనే కరెస్పాండెంట్ ఉంటాడు. నరేగా వర్క్స్ అన్నిటికీ ప్రాజెక్ట్ హెడ్ ఉంటాడు. మోడల్ కోడ్ ఆఫ్ ఎలక్షన్స్, రూరల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు నోడల్ బాడీ ఉంటాడు. సో ఇన్ని రకరకాల విధులు మీ మీద ఉన్నప్పుడు అన్లెస్ యు ఆర్ వెరీ ఇన్ఎఫిషియంట్ ఆర్ కరప్ట్ ఇట్లా అయితే తప్పితే నో వన్ విల్ షై అవే ఫ్రమ్ డూయింగ్ దర్ జాబ్. అంత మంచి పవర్ఫుల్ డిపార్ట్మెంట్ ప్యాషన్ గుండా చేయడం వేరు. ఏదో జాబ్ పర్పస్కి వచ్చాము వెళ్ళాము అన్నది వేరు ఉంటుంది. ఈ రెండింటిలో ఏది ఎంచుకున్నారు మీరు అడుగుతున్నా? నేను తప్పకుండా మీరు అన్నట్టు ప్యాషన్ ఎంచుకుంటే, ఎందుకంటే నేను అసలు మనం ఒక ఉద్యోగం కావాలని రాలేదు కదా, మనం జనాల్లో ఏదో ఒక మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఉన్న వేరే ఉద్యోగాలను వదిలేసుకొని వచ్చినాం. కాబట్టి నాకు ఐ టేక్ ఇట్ as a ఛాలెంజ్. అంటే మాకు ఒక 9 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఒక 17 ఉంటాయండి. పావర్టీ తీసేయడము, ఉమెన్ ఎంపవర్ చేయడము, హంగర్ తగ్గియడము, శానిటేషన్, క్లీన్ శానిటేషన్, జెండర్ ఎంపవర్మెంట్ తీసుకురావడం. బట్ అన్నిటినీ మన తెలంగాణ గవర్నమెంట్ ఒక 9 థీమ్స్ కింద డివైడ్ చేసింది. ఆ 9 థీమ్స్లో డెవలప్ అయిన వాళ్ళకి మోడల్ విలేజ్ అని ఇస్తుంది. మన తెలంగాణ ఎంత ముందంటే పంచాయతీరాజ్లో మీరు అనుకుంటున్నట్టు కాదు, చాలా బాగా పనిచేసినారు. ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న 12,000 గ్రామ పంచాయతీలో ప్రతి దానికి ఒక పంచాయత్ సెక్రటరీ ఉన్నారు. ప్రతి దానికి ఒక ట్రాక్టర్ ఉంది, ఒక సీవేజ్ ట్రీట్మెంట్ ఉంది, ఒక వైకుంఠధామం ఉంది,
ఒక గ్రామ పంచాయతీ వర్కింగ్ ఆఫీస్ ఉంది, ఒక నర్సరీ ఉంది. ఇన్ని వేరే స్టేట్స్ ఎక్కడ ఉండవు. మన దగ్గరికి వేరే స్టేట్స్, ఉత్తరప్రదేశ్ నుంచి అక్కడ నుంచి అందరూ చూడడానికి వస్తుంటారు. తెలంగాణలో ఎట్లా జరుగుతుంది, మోడల్ డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది. ఇప్పుడు గంగదేవరపల్లి ఏషియాస్ మోడల్ విలేజ్, చాలా పెద్ద డెవలప్మెంటల్ ప్లాన్ గంగదేవరపల్లిలో. సెల్ఫ్ సస్టైనింగ్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు వరంగల్లో, మీకు ఐడియా ఉండి ఉంటాయి గంగదేవరపల్లి. సో తెలంగాణ ఆల్రెడీ పంచాయతీరాజ్ విభాగంలో చాలా అహెడ్ ఉంది. మనోళ్ళు చాలా కష్టపడి చేశారు ఆల్రెడీ, గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ గవర్నమెంట్ కానీ ముందు తీసుకున్నారు దాన్ని. అయితే మీరు అన్నట్టు ఇప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలనుకున్న వాళ్ళు మన గోల్స్ ఏంటి అంటే, ఆ మోడల్ విలేజ్ ఏదైతే ఉందో ఆ 9 థీమ్స్లో అన్ని రంగాల్లో ముందుకెళ్ళి సెల్ఫ్ సస్టైనబుల్ విలేజెస్ని డెవలప్ చేయడం అనేది నాకున్న ప్రత్యేకమైన గోల్. నాకు 30 విలేజెస్ ఉన్నాయండి ఒక మండలంలో. అందులో ఒక 4-5 విలేజెస్ అని ఎవ్రీ ఇయర్ ఒక విలేజ్, ఎవ్రీ 2 ఇయర్స్కి ఒక 2-4 విలేజ్ అట్లా పెట్టుకొని ప్రతి విలేజ్ని మోడల్ సెల్ఫ్ సస్టైనబుల్ యూనిట్లా, ఏదైతే మన గాంధీ కోరుకున్న రామస్వరాజ్యం ఏంటది, మనం సెల్ఫ్ సస్టైనింగ్, మనం పైన దేని మీద డిపెండ్ అవ్వద్దు. మన గ్రామ పంచాయతీ మన సెల్ఫ్ సస్టైనింగ్, మన దాంట్లో అన్ని రంగాల వాళ్ళు ఉండాలి, మనకు కావాల్సిన ఫండ్స్ మనకు రావాలి, మన ఊర్లో అన్ని రకాల వసతులు మనమే కల్పించుకోవాలి. సో ఇప్పుడు మండల్ పరిషత్ అయినా జిల్లా పరిషత్ అయినా సెల్ఫ్ సస్టైనింగ్ యూనిట్స్ అండి. సో వాళ్ళు సెల్ఫ్ సస్టైనింగ్ డెవలప్ చేయాలి. ఈజీ కాదండి, ఫండ్స్ విషయంలో ప్రాబ్లం వస్తుంది, చాలా ప్రాబ్లం. మీ ఒక గ్రామం అడాప్ట్ తీసుకున్నారు అనుకోండి, ఆ వచ్చిన గ్రామంలో వచ్చే నిధులతోనే నేను నడుపుతానంటే కాదు, దానికి గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. డెఫినెట్లీ అక్కడికి వచ్చేసరికి మనకు చాలా స్పీడ్ బ్రేక్లు కనిపిస్తుంటాయి. మీరు ఒక ప్రోగ్రామ్ అనుకుని ఆ ప్రోగ్రామ్ రీచ్ అవ్వడానికి ఉత్సాహంగా ఏదో చేయాలనుకుంటారు, కానీ పైనుంచి ఒక లాగుతుంటారు. ఇందులో మీకు చాలా అవగాహన ఉంది అయితే దీని మీద. అయితే ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయండి గ్రామ పంచాయతీకి, స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా వస్తాయి. ఇప్పుడు ఎలక్టెడ్ బాడీస్ లేవు కాబట్టి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి, ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి, ఇంకొంతమంది జరుగుతాయి. ఈ వరకు కొన్ని ఫండ్స్ డిలే అనేది ఉంది. సో కాకపోతే ఈ వన్స్ ఎలక్షన్స్ ఆర్ డన్, బాడీస్ అందరు ఎలక్ట్ అయ్యాక దానికి కావాల్సిన ఫండ్స్ వస్తాయి. అది పక్కకు పెడితే ఇట్స్ నాట్ ఆల్వేస్ అసెట్ డెవలప్మెంట్ అండి. ఇప్పుడు మన గ్రామాల్లో చూసుకుంటే ఓన్లీ క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకనో ప్రాబ్లమ్స్ కావు, చాలా ప్రాబ్లమ్స్, సోషల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బిహేవియరల్ చేంజ్ వల్ల లేకపోవడము. ఇప్పుడు ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ కోసం మనం ఇంత ఫైట్ చేసాం. బయట జనాలు బాత్రూమ్ పోవడానికి బయటకు వెళ్ళడం కానీ, లేకపోతే మందుకు మద్యానికి బానిస అవ్వడం కానీ, బెల్ట్ షాప్లోనే అరికట్టడం కానీ, ఎడ్యుకేషన్ డ్రాప్ అవుట్ రేట్ ఉంటుంది, చాలా ఎక్కువ డ్రాప్ అవుట్ రేషియో ఉంటుంది విలేజ్లలో. 10 ఏళ్ళ తర్వాత సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేశారు. అది చేయొచ్చు. ఫండ్స్ లేనప్పుడు మీరు మిగతా విధాలుగా ఈ చైల్డ్ మ్యారేజ్ అరికట్టడం, బెల్ట్ షాపులు బంద్ చేయడము. కానీ మీకున్న ఐడియాలజీకి గ్రూప్ 1 వచ్చారు, మీరు చదువుకున్నారు, అది వచ్చారు, మీ పైన కలెక్టర్ గారు ఉంటారు, ఆయన కూడా చదువుకుంటారు, ఇవన్నీ చూస్తారు. కానీ లోకల్ పబ్లిక్కి వాళ్ళ ఐడియాకి మనకి సింక్ అవ్వదు. అవును, మనం చెప్తే వాళ్ళు వేరేగా అర్థం చేసుకుంటారు. ఆ సింక్ విధంగా ఎలా ప్రవర్తిస్తారని అడుగుతున్నా. అదే అండి, ఇప్పుడు మనం చేయాల్సిన జాబ్ అంతా అదే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మామూలుగా బుక్ లో ఎవరైనా ఫీల్డ్లోకి వచ్చారు, ఫీల్డ్ లోకి వచ్చాక మీ డైనమిజం ఎంత చూపెడతారు, వాళ్ళతో ఎంత ప్రాపర్ గా కమ్యూనికేట్ కాగలుగుతారు అనేది వేరేలా ఉంటుంది. లోపలికి వచ్చి ఇప్పుడు సర్పంచ్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇప్పుడు సర్పంచ్ ప్రతి ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళ వైఫ్ సర్పంచ్ ఉంటుంది, తనే వస్తాడు, నేనే సర్పంచ్ అని చెప్తాడు. వాళ్ళకి తనకి ఎట్లా కన్విన్స్ చేయాలి, మీరు లేదు మీరు సంతకం పెట్టాల్సింది మేడం రావాలి, మీరు కాదు అనే విషయం ఎలా చెప్తారు? అదే దట్ ఈస్ వాట్ దే షోడ్ అస్ ఇన్ ట్రైనింగ్. గత 12 రోజులు TJRDలో ట్రైనింగ్లో మనకు వచ్చిన సీనియర్ ఆఫీసర్స్ లేకపోతే ఎలా కన్విన్స్ చేస్తాం. మన భాష అండి, దేనికైనా కమ్యూనికేషన్, నోరు బాగుంటుంది అంటారు. సో మనం ఎట్లా మాట్లాడతాం, వాళ్ళ గ్రామీణ వ్యవస్థకు సంబంధించిన కల్చర్స్ మనం తెలుసుకొని, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో అర్థం చేసుకొని, కల్చరల్ రిలేటివిజం అంటారు సోషాలజీలో, వాళ్ళ కల్చర్ లెన్స్లో నుంచి మనం చూడడం, మనకు తెలిసిన కల్చర్ వాళ్ళ మీద చెప్పడం. వాళ్ళు ఏమైనా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు అట్లా ఎందుకు చేయబడుతున్నారు. రూరల్ లెవెల్లో చైల్డ్ మ్యారేజ్ అవుతుంది, ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళకి అవగాహన లేకనా, అమ్మాయిని బర్డెన్ అనుకుంటారు. అది ఏంటిది, పోయి వాళ్ళని కమ్యూనికేట్ చేయడం, డ్రైవ్స్ పెట్టడం, తెలుగులో స్వచ్ఛమైన తెలుగులో వాళ్ళ తెలంగాణ భాషలో రూట్స్కి వెళ్ళాలి, వాళ్ళ ఇంట్లో ఉండాలి, ఫీల్డ్ ట్రిప్లు వేయాలి, రెగ్యులర్గా వాళ్ళతో తిరుగుతూ ఉండాలి, ఆఫీస్లో కూర్చుంటే కాదు. మీరు ఎవ్రీ డే ఫీల్డ్ ట్రిప్, ఎవ్రీ డే ఏదో ఒక విలేజ్కి వెళ్ళాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవాలి, వాళ్ళతో కలిసి ఉండాలి, చూడాలి, తినాలి అన్నీ తెలుసుకుంటే మీకు మోర్ తెలుస్తుంటుంది వాళ్ళు ఏంటి. వాళ్ళు కూడా మిమ్మల్ని ట్రస్ట్ అనేది గవర్నమెంట్కి ప్రజల మధ్యలో మేజర్ థింగ్ అండి. ఇప్పుడు గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, ఏ డిపార్ట్మెంట్ అయినా ప్రజలు గవర్నమెంట్ని ట్రస్ట్ చేయాలి. ఆఫీసర్ని ట్రస్ట్ చేస్తే వాడు చెప్పింది వింటారు. మనోడే సార్ అనుకున్నప్పుడు చెప్పింది వినడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు అట్లా చెప్పిన అట్లా కాదు, ఇట్లా అండి, ఇట్లా మీకే మంచిది, అది వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇట్ విల్ బి ఏ టఫ్ జర్నీ. కాకపోతే మనం వాళ్ళ రూరల్ వ్యవస్థలోకి వెళ్ళి వాళ్ళ భాష నేర్చుకొని ఇప్పుడు మా కలెక్టర్ గారు ఆదిలాబాద్లో అసిఫాబాద్లో పనిచేసినప్పుడు భాష వాళ్ళు మాట్లాడుతుంటే మనం తెలుగు మాట్లాడితే వాళ్ళు ఏలియనేట్ అయిపోతారని కొన్ని రోజులు భాష నేర్చుకొని వాళ్ళతో గోండ్ భాషలో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసిన రోజులు ఉన్నాయి. సో అట్లా మనం కూడా వాళ్ళ భాష ఏంటిది, వాళ్ళ సంస్కృతి ఏంటి తెలుసుకొని వాళ్ళతో నియర్ బై ఉన్న పెద్దలతో మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తించవద్దు. ఎవరైనా వస్తే కూర్చొని మంచి మాట్లాడాలి, వాళ్ళకి కావాల్సిన చూసుకోవాలి.
ఎవరికైనా వాళ్ళు డెవలప్ అవ్వాలని ఉంటుంది, మనకు కూడా వాళ్ళు డెవలప్ అవ్వాలి. ఇప్పుడు కామన్ గోల్ వాళ్ళు మమ్మల్ని లోన్ చేసుకున్నారంటే ఇంకా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. అందరు గోల్ ఒకటే అనేది వాళ్ళకి అర్థం చెప్పారు. ఇప్పుడు మీకైనా మాకైనా మీ విలేజ్ డెవలప్ కావడమే నాకు పర్సనల్ గోల్ ఏం లేదు. నాకు మీ విలేజ్ డెవలప్ అయితే హ్యాపీ, మీ విలేజ్ డెవలప్ అయితే మీరు కూడా హ్యాపీ. అది ఇద్దరం కలిసి ఒక సిచ్యువేషన్కి ఎట్లా తీసుకొస్తాం అనేది. ఇప్పుడు మీరు మీ విలేజ్ డెవలప్ కావాలని మీరు అనుకుంటారు, మీ పిల్లలు చదువుకోవాలని మీరు అనుకుంటారు. సరే బెల్ట్ షాప్లు బంద్ చేయండి, ఆల్కహాల్ ఫ్రీ విలేజ్ డెవలప్ చేయండి, ఆల్కహాల్ని బంద్ చేయండి, లేదా అట్లీస్ట్ ఇల్లీగల్ మద్యం బంద్ చేయండి. మీరు ఇట్లా సీవేజ్ ట్రీట్మెంట్ గురించి అంటారు, చెత్త పొడి చెత్త వేరే చేయండి, మీకు డిసీజెస్ రావు, మీ పిల్లలకి మలేరియా రాదు. దాన్ని ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము, ఎంత బాగా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళగలుగుతాం అనేది మన మార్క్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది అక్కడ. ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు వచ్చిన 140 మెంబర్స్ కూడా అందరూ కూడా గ్రూప్ 1 ఆఫీసర్ వెరీ ఎఫిషియెంట్. ఎంపీడీ వాళ్ళందరూ కూడా అందరూ సివిల్ సర్వీస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, గ్రూప్ 1లో చదివి వచ్చిన వాళ్ళు, డైరెక్ట్ రిక్రూటీస్, ట్రైనింగ్ అయిపోయి వచ్చిన వాళ్ళు. మన తెలంగాణ రూరల్ వ్యవస్థ అనేది ఒక 5-10 ఏళ్లలో చాలా మారుతుంది అనేది నమ్మకం అయితే నాకైతే చాలా స్ట్రాంగ్ ఉంది. సార్ ఫైనల్గా చెప్పండి, గ్రూప్ 1 రాయాలకు కానీ సివిల్ రాసే వాళ్ళకి కానీ ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? గ్రూప్ 1 కానీ సివిల్ సర్వీస్ కానీ రాయాలనుకుంటున్న వాళ్ళకి నేను ఇచ్చే మెసేజ్ ఒకటి ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఎక్స్పెక్టేషన్స్ని ప్రాపర్గా సెట్ చేసుకోండి. మీరు యూపీఎస్సీ అంటే సింగం సినిమాలో పోలీసులా ఉండడమో, లేకపోతే కలెక్టర్ అంటే పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు, గ్రూప్ 1 సర్వీస్ అంటే అన్ని ఫ్యాన్సీ ఒకటి ఉండదు. మీరు నిజంగా గ్రామాభివృద్ధి, ప్రజల కోసం సర్వీస్ చేద్దాం అనుకున్న వాళ్ళు మీ డిపార్ట్మెంట్లో సర్వీస్ చేద్దాం. ఇప్పుడు కరప్షన్ కూడా ఒకప్పుడులాగా అట్లా ఉండదు. ఇట్స్ వెరీ స్ట్రేంజ్. అంటే డిజిటల్ యుగంలో ఎక్కడైనా ఏదైనా కూడా ప్రపంచం నో సెట్. మనం ఎవరితో మాట్లాడినా ఏం చేసినా ఆర్టీఐ చట్టం ఇంత స్ట్రాంగ్ అయిన తర్వాత దెర్ ఇస్ నథింగ్ విచ్ నాట్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ పబ్లిక్. మీరు ఏదైనా ఒక ఆర్టీఐ ఫైల్ చేస్తే ఎవరైనా ఎంత పెద్ద ఆఫీసర్ అయినా దాన్ని ఇవ్వాల్సిందే. కాబట్టి మీరు డబ్బులకు ఉద్దేశించగానో వేరే పవర్స్కి ఉద్దేశించగానో దీనికి రావద్దు. ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ సెట్ చేసుకోండి. మీకు నిజంగా డ్రీమ్ ఉంటే ప్రజలకు సేవ చేయాలి, మీకు ఆ రెస్పెక్ట్ వస్తుంది, మీకు ఆ గుర్తింపు అస్తిత్వం వస్తుంది, దాని గురించి రావాలి, ప్రజలకు సేవ చేయాలని సాటిస్ఫాక్షన్ గురించి రావాలి. రెండోది, మీరు చదువుకునే వాళ్ళైతే ఒక 2-3 అటెంప్ట్స్ ఇచ్చిన తర్వాత ఒకవేళ మీరు అన్సక్సెస్ఫుల్ ఉంటే దాని రియాలిటీ చెక్ ఏంటిదని చూసుకోవాలి, ఎక్కడ పోతుంది అనేది. అంటే నేను ఆపమనట్లేదు 2-3 అటెంప్ట్స్ తర్వాత మీకు టైం ఉండి, మీకు రిసోర్సెస్ ఉండి, మీకు సపోర్ట్ ఉంటే చేయొచ్చు. మీకు అటెంప్ట్స్ అయిపోయేదాకా కూడా చేయొచ్చు. కానీ ఇంతమంది లక్షల కొద్ది మంది ఇప్పుడు అశోక్ నగర్లో తిరుగుతూ లేకపోతే ఢిల్లీలో ఉంటూ అట్లా కాకుండా దాన్ని మోర్ స్ట్రీమ్ లైన్ చేసుకొని ఎక్కడ పోతుంది ఏంటి అని ఒక సంవత్సరం ఆగి చూసుకొని దానికి కావాల్సిన అన్ని ఆప్షన్ బి, ప్లాన్ బి ఉంటే వేరే ఆర్బీఐ గ్రేడ్ బి ఎగ్జామ్ ఉంటుంది, ఐబీపీఎస్ పిఓ ఎగ్జామ్ ఉంటుంది, బ్యాంక్ ఎగ్జామ్స్ ఉంటుంది, ఇట్లా గ్రూప్ 1 గ్రూప్ 2 ఉంటుంది, వేరే చాలా రకాల ఎగ్జామ్స్ ఉంటే వాటిని అటెంప్ట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అన్సర్టైన్ యూపీఎస్సీ అనేది వెరీ అన్సర్టైన్. ఇంటర్వ్యూకి పై కూడా వస్తుందో లేదో తెలియదు, ఇంటర్వ్యూ పైన మళ్ళీ నెక్స్ట్ టైం ప్రిలిమ్స్ వస్తుందో లేదో కూడా తెలియదు. సో మొత్తం డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు కదా. సో అన్నీ కూడా ఓన్లీ యూపీఎస్సీ మీద పెట్టకుండా ఒక 2-3 ఇయర్స్ మీ ఎనర్జీ అంతా అయిపోయినాక వేరే వాటి మీద డైవర్సిఫైడ్గా పెట్టండి. సోషల్ యుగంలో చాలా, ఇప్పుడు డిజిటల్ యుగంలో మీరు ఎన్ని చేయొచ్చు, చాలా చేయొచ్చు. డిజిటల్ స్పేస్లోకి రావచ్చు, మీరు ఏమైనా స్టార్టప్స్ పెట్టవచ్చు. మనం ఉద్యోగం తెచ్చుకోవాలనే ముందు 100 మందికి జాబ్లు ఇవ్వచ్చు, మనమే స్టార్టప్ పెట్టవచ్చు, మనము ఎంటర్ప్రెన్యూర్షిప్ క్రియేట్ చేయవచ్చు. గవర్నమెంట్ చాలా హెల్ప్ చేస్తుంది, మనకు ఇంటర్నెట్ ఉన్నది, అదొకటి. మూడోది, మీరు ఢిల్లీకి వెళ్ళాలో బెంగళూరుకి వెళ్ళాలో చాలా రిచ్ అవ్వండి, ఇవన్నీ ఏం అవసరం లేదు. మీకు ఒక ఫోన్, ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మీకు అన్ని పేపర్లు ఆన్లైన్లో దొరుకుతాయి, న్యూస్ పేపర్ ఆన్లైన్లో దొరుకుతుంది, మీకు కావాల్సిన బుక్స్ అన్ని పీడిఎఫ్స్ దొరుకుతాయి, యూపీఎస్సీ ఫ్రీ మెటీరియల్స్ ఒక పీడిఎఫ్ వెబ్సైట్ ఉంటే దాంట్లో దొరుకుతాయి. మీకు కావాల్సిన అప్డేట్స్, వెబ్సైట్స్, విజన్ ఐఎస్ వీళ్ళు ఆల్ బిగ్గర్ ఇన్స్టిట్యూట్స్ అన్ని డిజిటల్ ప్రజెన్స్ ఉన్నాయి, వాళ్ళు బుక్స్ అన్నీ ఇస్తారు ఆన్లైన్లో. మీరు చదువుకోవడానికి ఇంట్లో షెడ్యూల్ వేసుకొని ఎవరు సరిపోతుంది. ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్లో రాసి స్కాన్ చేసి పంపిస్తారండి, పేపర్లు కూడా. యూ డోంట్ నీడ్ టు గో టు ఎనీవన్. మీరు రాసి దాన్ని స్కాన్ చేసి పేపర్ పంపిస్తే వాళ్ళు 3-4 డేస్లో కరెక్ట్ చేసి రిమార్క్స్ వేసి మీకు పంపిస్తారు. యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ఎట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్. గ్రామంలో ఉండి కూడా చదువుకోవచ్చు, అదొకటి. ఫోర్త్ థింగ్ ఏంటి అంటే, ఈ ఆస్పిరెంట్స్ సోషల్ లైఫ్ని చాలామంది ఇప్పుడు మన గ్రూప్ 1 వ్యవస్థలో కూడా ఎంతోమంది ఇప్పుడు సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఒకరిద్దరు, అంతకుముందు చాలా మెంటల్ డిప్రెషన్లో పోయి ఉన్నారు. సో దిస్ ఈజ్ కాల్డ్ సైలెంట్ హెల్త్ క్రైసిస్. మెంటల్ డిప్రెషన్ అనేది చాలా సీరియస్గా మెంటల్ ఇష్యూస్ గురించి మోర్ మెయిన్ స్ట్రీమ్లో జనాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మోర్ ఓవర్ ఇట్లా ఆస్పిరెంట్స్లో ఉన్న వాళ్ళు, ఇట్లా 10 ఏళ్ళ నుంచి చదువుకుంటున్న విద్యార్థులకు చాలా ఎక్కువ ప్రాబ్లం ఉంది. ఈ డిప్రెషన్ కానీ లేకపోతే మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ రావడం కానీ, సోషల్ లైఫ్కి దూరంగా ఉండడం వల్ల చాలా స్ట్రెస్ అయిపోతారు. అట్లా చేయకండి, బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండండి. ఫ్యామిలీని కానీ ఫ్రెండ్స్ని కానీ దేనైనా కానీ. ఇట్స్ అంటే ఒక ఆఫీసర్ కావాల్సిన విషయమే స్ట్రైకింగ్ ద రైట్ బ్యాలెన్స్. ఆఫీసర్ ఈజ్ నెవర్ రాడికల్గా, ఎక్స్ట్రీమ్ ఉండొద్దు. ఏదన్నా డిప్లొమాటిక్గా, ఏదన్నా ఒక మధ్య మార్గాన్ని చూసుకుంటూ వెళ్ళాలి. సో మీరు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూనే మీ ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అది ఉండాలి. సో ఈ 4 థింగ్స్ గుర్తుపెట్టుకొని ప్రొఫెషనల్లో ముందుకెళ్తే. అండ్ పీర్ గ్రూప్ని ఒకటి మెయింటైన్ చేయండి. మీ ఫ్రెండ్స్, మెంటర్స్, సీనియర్స్ ఎవరున్నాడో వాళ్ళ దగ్గర ఈగో అంతా పక్కకు పెట్టి పోయి, అన్న ఇది రావట్లేదు, లేకపోతే బ్రదర్ నాకు ఇది ఆన్సర్ కరెక్ట్ చేయండి, మనం కలిసి నాకు ఈ చాప్టర్ అర్థం కావట్లేదు ఎక్స్ప్లెయిన్ చేయండి. షుడ్ కీప్ యువర్ ఆల్ ఈగో అసైడ్. పీర్ గ్రూప్ని ఏర్పాటు చేసుకొని కలిసి చదవండి, ఎగ్జామ్స్ తీసుకోండి, అదొకటి. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ చాలా డెవలప్ అయినాయండి. ఇప్పుడు ఎస్సీ స్టడీ సర్కిల్ ఉంది బంజారా హిల్స్లో, దాని తర్వాత బీసీ స్టడీ సర్కిల్ ఉంది. నేను స్టడీ సర్కిల్లో కొన్ని రోజులు వెళ్ళి అక్కడ పీర్ గ్రూప్లో వీళ్ళతో పాటు చదువుకునేవాడిని, సార్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఎగ్జామ్ రాసి. సో అట్లా
మీరు ఎవరైనా కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ప్రొవైడ్ చేస్తున్నాయి సివిల్ సర్వీసెస్కి. చాలా నిరుపేద విద్యార్థులకు కూడా మన ఎస్సీ స్టడీ తెలంగాణ స్టడీ సర్కిల్ బంజారా హిల్స్ ఎస్సీ స్టడీ సర్కిల్ దే ప్రొవైడింగ్ వెరీ ఎక్సలెంట్ ఫెసిలిటీస్. హాస్టల్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, టీచర్స్ ఉంటారు, మెంటర్షిప్ ఉంటుంది. మన ప్రవీణ్ వీళ్ళందరూ కూడా స్టడీ సర్కిల్ నుంచి వచ్చిన వాళ్ళు. సో వెరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా ఉంది. ఇది అంటే అండ్ ఫైనల్ లాస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఒకటే చేయాలని ఏం లేదు. మీరు చదువుకోవడం కోసం చదువుకోండి, ప్రపంచం అంతా తెలిసినాక మీకు అసలు ఒక 3-4 years తర్వాత మీకు అవగాహన వస్తుంది మనం ఎన్ని చేయొచ్చు అని. సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో ఒక 4 yearsలో ఉన్నాక మీకు ముద్రా లోన్లని, గవర్నమెంట్ స్కీమ్స్ అని, బయట జరుగుతున్న సాంకేతిక విషయాలు కూడా చాలా తెలుస్తుంటాయి. ఏ డెవలప్ అవుతుంది, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్. అంటే మీకు ఒకవేళ టాలెంట్ ఉండి మీరు చదువుకొని ఉంటే మీకు ఒక 100 opportunities ఉంటాయి సివిల్ సర్వీస్లో చదివినాక తర్వాత. సో ఇదే ఉండాలని ఏం లేదు. సినిమాల్లో చూసిన రోల్ చూసి అదే నిజ జీవితంలో ఉంటుంది అనుకుంటూ ఇందులో రావద్దంటున్నారు శ్రీయాంత్. సినిమాలో డిఎస్పీ గాను కలెక్టర్ గాను చూపించినట్లుగా ఆహాలు ఊహాలు ఉండి అదంతా రంగుల ప్రపంచం, బయట నిజ జీవితంలో వేరేగా ఉంటుంది. అది ఊహించుకొని ప్రజా జీవితంలో రండి, ప్రజలకు సేవ చేయండి, అప్పుడు యూపీఎస్ కానీ గ్రూప్ 1 కానీ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు. ఇది ఈ వారం శ్రీయాంత్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొకరితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మీరు చెప్పినవన్నీ కూడా గ్రౌండ్ రేలో చూపించండి. మీరు చాలా చెప్పారు ఇంటర్వ్యూలో, ఇవన్నీ ఫీల్డ్లో చూపిస్తేనే బాగుంటుంది, బుక్స్ వరకే కాకుండా. అవునండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.